ओम शांति। एक सूफी संत ने लिखा है कि मैंने भगवान को 40 साल तक ढूंढा और उसके बाद वो मुझे मिला। ఒక సూఫీ సంత్ ఏం చెప్పారంటే, నేను భగవంతుడి కోసం 40 సంవత్సరాలు వెతికాను, ఆ తర్వాత ఆయన నాకు దొరికారు అని. मुझे लग रहा था कि मैं उसको ढूंढ रहा हूँ, నాకు అనిపించింది నేను ఆయన్ని వెతుకుతున్నానని. पर मैं गलत था। కానీ అది పొరపాటు. मैं उसको नहीं ढूंढ रहा था, वो मुझे ढूंढ रहा था। నేను ఆయన్ని వెతకడం లేదు, ఆయన నన్ను వెతుకుతున్నారు అని. हम उसको कैसे ढूंढ सकते हैं? మనం ఆయన్ని ఎలా వెతకగలము? हम में इतनी बुद्धि भी नहीं है कि उसको ढूंढ ले। ఆయన్ని వెతికేంత బుద్ధి కూడా మనకు లేదు. मुरलियों में हमेशा बाबा पूछते हैं, किसने किसको ढूंढा? तुमने मुझे ढूंढा या मैंने तुमको ढूंढा? మురళీలో కూడా బాబా అడుగుతారు, ఎవరు ఎవరిని వెతికారు? మీరు నన్ను వెతికారా, నేను మిమ్మల్ని వెతికానా అని. किसने किसको ढूंढा? ఎవరు ఎవరిని వెతికారు చెప్పండి. हमने उसको ढूंढा या उसने हमको ढूंढा? ఆయన మన్నా, మనం ఆయన. हम कहाँ थे? మనం ఎక్కడ ఉండేవాళ్ళం? संसार में खो गए थे, डूब गए थे, ప్రపంచంలో మునిగిపోయాం, भक्ति में डूबे हुए थे। భక్తిలో మునిగిపోయాం. बाबा ने एक मुरली में कहा था, तुम भक्ति में इतने डूब गए थे, तुम्हारा केवल एक बाल बचा था, मैंने उस बाल को पकड़कर तुमको बाहर खींचा है। మీరు ఎంతగా భక్తిలో మునిగిపోయారంటే ఒక్క పిలక మాత్రమే మిగిలి ఉండింది, అది పట్టుకొని మిమ్మల్ని పైకి తీశాను అని. ఒక వెంట్రుక. तो आज वैसे जो टॉपिक दिया था वो है स्वतंत्रता आंतरिक, परंतु हमें कुछ और सुनाने की इच्छा हो रही है। ఈరోజు అసలు టాపిక్ అయితే ఇచ్చింది ఆంతరిక స్వతంత్రత, కానీ ఈరోజు ఇంక వేరే విషయం చెప్పాలనిపిస్తుంది. इस संसार में सबसे शक्तिशाली भाषण जो होता है वो कौन सा होता है? ఈ ప్రపంచంలో అన్నిటికంటే శక్తిశాలి భాషణ ఉపన్యాసం ఏది ఉంటుంది? ఏది? एक होता है टॉपिक पर भाषण, एक होता है सेवा समाचार का भाषण, एक होता है मुरली पर रिवीजन क्लास, ఒకటేమో టాపిక్ తీసుకుని దానిపైన చెప్పడం, ఒకటేమో సేవా సమాచారం एक చెప్పడం, होता है धारणा क्लास, ఒకటేమో మురళి పైన చెప్పడం, ఒకటి ధారణా క్లాసు, एक होता है यदि किसी ने कहीं ट्रैवल किया है तो उसका समाचार, ఎవరైనా ప్రయాణం చేసి వచ్చినప్పుడు దాని సమాచారం చెప్పడం. परंतु सबसे शक्तिशाली जो भाषण होता है या सबसे शक्तिशाली जो संभाषण है वो है अनुभव। కానీ అన్నిటికంటే శక్తిశాలి భాషణ ఏది అంటే అనుభవం. और हम में से हर एक के पास बहुत बहुत शक्तिशाली अनुभव है, और మనందరి इसी దగ్గర अनुभव के आधार पर हम बाबा के बने और बाबा के साथ चल रहे हैं। చాలా శక్తిశాలి అనుభవాలు ఉన్నాయి, వాటి ఆధారంగానే మనం బాబా పిల్లలయ్యాం, బాబా తోడుగా నడుస్తున్నాం. श्रेष्ठ स्थिति बनाने के लिए बहुत पुरुषार्थ की आवश्यकता है, శ్రేష్ఠ స్థితిని తయారు చేసుకోవడానికి చాలా పురుషార్థం అవసరం. परंतु श्रेष्ठ स्थिति में टिके रहने के लिए किसकी आवश्यकता है?
కానీ శ్రేష్ఠ స్థితిలో నిలిచి ఉండడానికి ఏం అవసరం? प्रश्न समझ में आया सबको? ప్రశ్న అర్థమైందా? प्रश्न है कि महान स्थिति बनाने के लिए तो बहुत पुरुषार्थ प्रयत्न की आवश्यकता है, परंतु उस महान स्थिति में स्थित रहने के लिए आवश्यकता है दुआओं की। అటువంటి శ్రేష్ఠ స్థితిలో నిలిచి ఉండడానికి అవసరమైంది ఏంటంటే ఆశీస్సుల యొక్క శక్తి. जिन आत्माओं के साथ असंख्य आत्माओं की दुआएं चलती है उनके लिए पुरुषार्थ सहज हो जाता है। ఎవరికైనా లెక్కలేనన్ని ఆశీస్సులు దొరికితే కనుక వాళ్ళకి పురుషార్థం సహజమైపోతుంది. और जिनके साथ बद्दुआएं चलती है उनका क्या होता है? ఎవరికైనా శాపం నడుస్తుంది అనుకోండి, వాళ్ళకి ఏమవుతుంది? कितना भी पुरुषार्थ करो फिर भी स्थिति नीचे। ఎంత పురుషార్థం చేసినా స్థితి కిందికే వెళ్తుంది. इसलिए आज सुबह भी बाबा ने कहा, मास्टर प्यार का सागर बनो, किसी को भी दुख ना दो, असंख्य आत्माओं की सेवा करनी है, हमारा जीवन निरंतर सेवामय हो जाए। అందుకే ఈరోజు బాబా మురళీలో కూడా చెప్పారు, మాస్టర్ ప్రేమ సాగర్ అవ్వండి, ఎవరికి దుఃఖాన్ని ఇవ్వకండి, అసంఖ్య ఆత్మల యొక్క సేవ చేయాలి అని. सेवा अर्थात कोई क्रिया नहीं है। సేవ అంటే ఒక ప్రక్రియ కాదు. भीतर जो परमात्मा स्नेह समाया हुआ है उसको फैलाना है, फैलाओ। మనలో పరమాత్మ పైన నిండి ఉన్న ప్రేమ అందరికీ వ్యాప్తి చేయాలి. तो सेवा अर्थात ऊर्जा का विस्तार। సేవ అనగా శక్తిని అంతటా వ్యాప్తి చేయడం. तो इस भट्टी की शुरुआत हम एक कहानी से करेंगे। ఈ భట్టిని మనం ఒక కథతో మొదలు పెడదాం. और ये कहानी किसी इतिहास की कहानी नहीं है। ఇదేమి చరిత్రలో కథ కాదు. ये कहानी इतिहास के किसी पात्र की नहीं है। చరిత్రలో ఏ పాత్రది కాదు ఈ కథ. ये कहानी एक आत्मा की है ఒక ఆత్మ యొక్క కథ ఇది. जो भगवान की खोज में निकल पड़ी భగవంతుడిని వెతుకుతూ బయలుదేరిన ఆత్మ కథ ఇది. और एक दिन उसने भगवान को पाया। ఒకనాడు ఆ ఆత్మ భగవంతుడిని పొందింది. वैसे तो ये कहानी हम में से हर एक की है, ఈ కథ మనలో ప్రతి ఒక్కరిదిను. पर आज हम अपनी कहानी बताएंगे। ఈరోజు నేను నా కథ చెప్తాను. एक गांव था महाराष्ट्र में जिसमें बहुत समय से बारिश ही नहीं हुई। ఒక గ్రామం ఉంది మహారాష్ట్రలో, అక్కడ చాలా కాలం నుంచి వర్షమే పడలేదు. चारों तरफ सूखा। నలువైపులా ఎండిపోయి ఉంది. फिर एक दिन ऐसा हमें अपने माताजी ने बताया कि जब तुम्हारा जन्म हुआ था सुबह सुबह 4 बजे के आसपास तब बारिश हुई थी। అయితే వాళ్ళ అమ్మగారు చెప్పారట, रुको। तो यही हमको कहानी सुनाते रहे और फिर हमारे उस गांव से एक दिन एक रिश्तेदार आया और उसने कहा कि बारिश उस दिन नहीं हुई थी, बारिश उसके अगले दिन हुई थी। అయితే వాళ్ళ అమ్మగారు చెప్పారట, నువ్వు పుట్టినప్పుడు మన ఊర్లో వర్షం పడింది అని. అయితే వేరే ఊరి నుంచి ఇంకొక ఆయన వచ్చారంట, ఆయన చెప్పారంట ముందు రోజు పడింది వర్షం అని చెప్పారంట, అంటే తర్వాత రోజు పడింది అని చెప్పారట. तो हमारी खुशी पर पानी फेर दिया उसने। నా సంతోషం మీద నీళ్ళు వేసేసాడు అంటాడు. అంటే ఆయన పుట్టిన మర్నాడు వర్షం పడింది. तो महाराष्ट्र में एक गांव है, वहाँ हमारा जन्म हुआ था। फिर वहाँ से हम लोग नागपुर गए थे और वहाँ हम लोग, मैं जब तक 7th स्टैंडर्ड में था तब तक था, और फिर एक दूसरी जगह शिफ्ट हुए अमरावती।
నేను మహారాష్ట్రలో ఒక పల్లెటూరులో పుట్టాను. తర్వాత మేము నాగపూర్కి మారాము. అక్కడ నేను 7వ తరగతి వరకు చదివాను. తర్వాత ఇంకో వేరే చోటికి మేము మారాము. हमारे पिताजी पोस्ट ऑफिस में थे, तो उनकी ट्रांसफ़र होती रहती थी. నాన్నగారు పోస్ట్ ఆఫీస్లో ఉండడం వల్ల ట్రాన్స్ఫర్స్ అవుతూ ఉండేవి. तो ऐसे ही 10th स्टैंडर्ड, 11th स्टैंडर्ड, 12th स्टैंडर्ड, 12th स्टैंडर्ड तक हमारा जो जीवन था संपूर्ण अंधकार. అలాగే 8th, 9th, 10th, 11th, 12th స్టాండర్డ్ వరకు ఉన్నాం అక్కడ. అంతవరకు నా జీవితం పూర్తిగా చీకటిలోనే గడిచినట్టు అనిపించింది. तो 12th स्टैंडर्ड की एग्ज़ाम दी और फिर छुट्टियां चालू हो गई. 12th స్టాండర్డ్ ఎగ్జామ్స్ ఇచ్చాను. తర్వాత సెలవులు మొదలయ్యాయి. हमारी एज थी 15-16 समथिंग. అప్పుడు నా వయసు 16 అంతా. हमारे पिताजी चाहते थे कि हम डॉक्टर बने. మా నాన్నగారికేమో నేను డాక్టర్ అవ్వాలని కోరిక. महाराष्ट्र में एक स्थान है सेवाग्राम. మహారాష్ట్రలో సేవాగ్రామ్ అని ఒక ప్లేస్ ఉంది. वहाँ एक मेडिकल कॉलेज है. అక్కడ మెడికల్ కాలేజ్ ఉంది. उस मेडिकल कॉलेज में फिजिक्स, केमिस्ट्री और बायोलॉजी के अलावा एक चौथा सब्जेक्ट है एंट्रेंस एग्जाम में गांधीयन थॉट्स. అయితే ఆ మెడికల్ కాలేజ్లో ఫిజిక్స్, కెమిస్ట్రీ అవన్నీ కాకుండా ఇంకో 4గో సబ్జెక్ట్స్ కూడా ఉంది ఎంట్రీ ఎగ్జామ్లో. అది గాంధీయన్ థాట్స్ అని. तो अगर उस मेडिकल कॉलेज में एंट्रेंस एग्जाम एडमिशन चाहिए तो ये चारों सब्जेक्ट में पास होना होता है, फिजिक्स, केमिस्ट्री, बायोलॉजी, गांधीयन थॉट्स. ఆ మెడికల్ కాలేజ్లో సీట్ కావాలంటే ఆ 4 సబ్జెక్టులు పాస్ అవ్వాలి. ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ, గాంధేయవాదం. तो हमारे पिताजी हमारे लिए किताबें लेके आए गांधीयन थॉट्स की. మా నాన్నగారు నా కోసము గాంధేయవాదం అని ఒక బుక్ తెచ్చారు. उसमें एक किताब थी द स्टोरी ऑफ माई एक्सपेरिमेंट विद ट्रुथ, ऑटोबायोग्राफी M.K. गांधी, सत्य के प्रयोग. ఆ పుస్తకం ఒకటి ఏముందంటే నా జీవిత చరిత్ర కథ అని. तो 12th की एग्ज़ाम पूरी हुई, छुट्टियाँ चालू हुई, 3rd 4th डे था. ఎగ్జామ్ అయిపోయాక సెలవులు వచ్చాయి. 3వ 4వ రోజు అది. तो वो किताब हमने पढ़ना चालू की, ఆ పుస్తకం చదవడం మొదలుపెట్టాను నేను. ऑटोबायोग्राफी ऑफ महात्मा गांधी. గాంధీ గారి జీవిత చరిత్ర. उसमें लेखक ने लिखा था कि मैंने बीड़ी पी और फिर पश्चाताप किया, मैंने झूठ बोला फिर पश्चाताप किया, नॉनवेज खाया छुपके से फिर पश्चाताप किया. అయితే అందులో రాసిన వ్యక్తి ఏం చెప్పారంటే నేను బీడీ తాగాను, పశ్చాత్తాపడ్డాను, అబద్ధం చెప్పాను, పశ్చాత్తాపడ్డాను. और वो पढ़ते पढ़ते हमें लगा अब मुझे भी पश्चाताप करना है. అది చదువుతూ చదువుతూ నాకు కూడా అనిపించింది నేను కూడా చాలా పశ్చాత్తాపం जैसे పడాలి. लेखक ने पाप किए और पश्चाताप किया, वैसे हमने ऐसा कुछ किया नहीं था, पर ऐसा लगा कि मुझे भी ऐसा सब करना है. అయితే ఆయన రాసింది గాంధీ గారే కదా. ఆయన ఎలాగైతే నేను పశ్చాత్తాపం పడ్డాను और అన్నారు. वो किताब पढ़ते 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 हम मौन में चले गए. నేను కూడా పశ్చాత్తాపం చేయాలని అనుకున్నాను. ఆ పుస్తకం చదువుతూ చదువుతూ నేను మౌనంలోకి వెళ్ళిపోయాను. 6 months 6 मास एब्सोल्यूट साइलेंस. 6 నెలలు పూర్తి సైలెన్స్. किसी से एक शब्द भी बोला नहीं, चुप. ఎవరితోనూ ఒక్క మాట కూడా పదం కూడా మాట్లాడలే. हमारे माताजी पिताजी सबको चिंता हो गई, इसको क्या हो गया. మా అమ్మ నాన్నకి చింత పట్టుకుంది ఈయనకి ఏమైపోయింది అని. वो कहने लगे इसको ENT डॉक्टर के पास लेके जाएंगे. ఈ అబ్బాయిని ఏంటి డాక్టర్ దగ్గర తీసుకెళ్దాం అనుకున్నారు. बोलता ही नहीं. మాట్లాడట్లేదు అసలు, గొంతేమన్నా పోయిందేమో అని. हमारे घर में और एक बहुत फटी पुरानी किताब थी, लव ऑफ गॉड. మా ఇంట్లో ఇంకో పుస్తకం ఉండింది, భగవంతుడి ప్రేమ అని. बाय सेंट फ्रांसिस डी सेल्स की, रोमन कैथोलिक सेंट. ఒక సెయింట్ ఫ్రాన్సిస్ అని ఒక సెయింట్ది ఆ పుస్తకము. और वो दोनों किताब पढ़ते 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 जो जीवन संसार की ओर जा रहा था वो अध्यात्म की ओर टर्न हो गया. ఆ 2 పుస్తకాలు చదువుతూ చదువుతూ సంసారం వైపు వెళ్తున్నటువంటి ఆత్మ ఆధ్యాత్మం వైపు మళ్ళీపోయింది.
उस किताब में लेखक ने लिखा था कि मेरे हृदय में परमात्मा प्रेम का तीर चुभ गया है। ఆ రచయిత ఏం రాశాడంటే నా హృదయంలో పరమాత్మ ప్రేమ యొక్క బాణం తగిలింది అని, గుచ్చుకుంది అని. ది अनहीलिंग वुंड ऑफ गॉड्स लव, वो घाव है, आई एम ब्लीडिंग, ऐसा उस लेखक ने लिखा था. ఆ పరమాత్మ ప్రేమ యొక్క గాయం నుంచి రక్తం కారుతూ ఉంది అని రాశాడంట. और वो पढ़ते पढ़ते हम चुप, मौन, अंतर्मुखी, और समझ में आने लगा कि जीवन का लक्ष्य संसार नहीं है, परमात्मा है. అది చదువుతూ చదువుతూ నాకు అర్థమైంది జీవిత లక్ష్యము ప్రపంచం కాదు, పరమాత్మ అని. और उसी बीच में 12th स्टैंडर्ड का रिजल्ट आया. అప్పుడే నా 12th స్టాండర్డ్ ఇంటర్మీడియట్ది రిజల్ట్ వచ్చింది. उस समय पीसीबी पीसीएम रहता था, फिजिक्स केमिस्ट्री मैथमेटिक्स, फिजिक्स केमिस्ट्री बायोलॉजी, मैथमेटिक्स इंजीनियरिंग ग्रुप, बायोलॉजी मेडिकल ग्रुप. तो दोनों में हमको बहुत अच्छे मार्क्स थे, एक में 95%, एक में 97%. అప్పుడు 2 గ్రూప్స్ ఉండేవి, ఎంపీసీ బైపీసీ. నాకు రెండిట్లోనూ చాలా మంచి మార్కులు వచ్చాయి. ఒక దాంట్లో 95%, ఒక దాంట్లో 90%. किधर भी एडमिशन मिलती थी, मेडिकल कॉलेज, इंजीनियरिंग कॉलेज. రెండు చదివాను కాబట్టి ఎక్కడైనా నాకు అడ్మిషన్ దొరుకుతుంది, ఇంజనీరింగ్ కాలేజ్ కానీ మెడికల్ కాలేజ్ కానీ. परंतु हमको मनुष्य के स्वभाव का एक बहुत बड़ा रहस्य समझ में आया तब. అప్పుడు నాకు మనిషి స్వభావం యొక్క రహస్యం ఒకటి బాగా అర్థమైంది. 95-97% मिलने के बाद भी हमारे माँ बाप दुखी थे. 95-97% మార్క్స్ వచ్చాక కూడా మా అమ్మ నాన్న దుఃఖీగా ఉన్నారు. क्योंकि मेरिट लिस्ट में नाम नहीं था, ఎందుకంటే మెరిట్ లిస్ట్లో నా పేరు రాలేదని. न्यूज़पेपर में नाम नहीं था, న్యూస్ పేపర్లో. उनको न्यूज़पेपर में नाम चाहिए था. వాళ్ళకి న్యూస్ పేపర్లో పేరు కావాలి. तो जब रिजल्ट आया, हम संपूर्ण एक वैराग की अवस्था में थे. ఆ రిజల్ట్ వచ్చినప్పుడు నేనైతే పూర్తి వైరాగ్యం యొక్క స్థితిలోనే ఉన్నాను. कोई खुशी नहीं, कुछ नहीं. ఒక సంతోషం లేదు, ఏమీ లేదు. और फिर हमारे पिताजी ने ही डिसीजन लिया कि इसको डॉक्टर बनाना है, मेडिकल कॉलेज में एडमिशन करनी है. మా నాన్నగారు కూడా నిర్ణయం తీసుకున్నారు, ఈయన మెడికల్ కాలేజ్లో జాయిన్ చేసేద్దాం, డాక్టరే చెయ్యాలని. और फिर एडमिशन प्रोसेस के लिए नागपुर लेके गए. దానికోసం నాగ్పూర్ తీసుకెళ్లారు. नागपुर मेडिकल कॉलेज, आईजीएमसी, मेयो हॉस्पिटल. नागपुर मेडिकल हॉस्पिटल, तो मेडिकल वहाँ कॉलेज. हॉल था जहाँ पर एडमिशन प्रोसेस हो रही थी. और अभी टाइम था, इसलिए हम वहाँ हॉल से निकलकर हॉस्पिटल में चले गए. कॉलेज प्लस हॉस्पिटल. హాల్లో అడ్మిషన్ ప్రాసెస్ జరుగుతుంది, ఇంకా నాకు టైం ఉంది. అయితే అందులో ఆ హాల్లోంచి నేను హాస్పిటల్లోకి వెళ్ళిపోయాను. और जैसे हॉस्पिटल में गए, वहाँ बहुत सारे पेशेंट्स देखे. అక్కడ చాలామంది పేషెంట్స్ని చూశాను. गवर्नमेंट हॉस्पिटल, पुअर पेशेंट्स. గవర్నమెంట్ హాస్పిటల్లో పేద పేషెంట్లందరినీ. और वो सबको देखकर हमको आंसू आ गए. వాళ్ళందరినీ చూసి నాకు కళ్ళ వెంట నీళ్ళు వచ్చాయి. अभी हम डॉक्टर बने नहीं हैं, पर हमने सोचा कि ये जो दुखी है, द लॉस्ट, द लोएस्ट, द लोवलीस्ट, जो भी दुखी है, जो भी गरीब है, इनकी सेवा में हम अपना संपूर्ण जीवन समर्पित करेंगे. ఎవరైతే అటువంటి పేదవాళ్ళు దుఃఖితులు ఉన్నారో అటువంటి వాళ్ళ సేవలో నా సంపూర్ణ జీవితాన్ని సమర్పితం చెయ్యాలి అని నిర్ణయించుకున్నాను. तो हम उस हॉस्पिटल में भटक रहे थे, तो फिर हमारे पिताजी ढूंढते हुए आए और मुझे पकड़ के फिर लेके गए. నేను ఆ హాస్పిటల్ అన్ని వైపులా తిరుగుతూ ఉంటే మా నాన్నగారు వచ్చి నా చేయి పట్టుకొని తీసుకెళ్లారు మళ్ళీ. फिर हमारा एडमिशन हो गया. అలా నాకు అడ్మిషన్ వచ్చింది. हमारा घर था अमरावती, वहाँ से 2 घंटे की दूरी पर रोड यवतमाल मेडिकल कॉलेज में. మా ఇల్లు అమరావతిలో ఉంది, కాలేజ్ యవత్మాల్లో ఉంది, 2 గంటల ప్రయాణం. नया स्थान, और उस 4.5 साल MBBS के, एक तरफ मेडिकल की पढ़ाई और एक तरफ ईश्वरीय खोज. ఆ 4.5 సంవత్సరాలు ఉన్నాను ఆ చదువులో. ఒకవైపు ఏమో మెడికల్ చదువు చదువుతున్నాను, ఒకవైపు ఈశ్వరుని వెతుకుతూ ఉన్నాను. फर्स्ट ईयर हम बाहर रहते थे, रैगिंग बहुत ज़्यादा थी उधर. ఫస్ట్ ఇయర్ నేను బయట ఉండేవాడిని. परंतु कोई एक शक्ति थी जिसने
हमेशा हमारी रक्षा की। కానీ ఒక శక్తి ఏదో నన్ను ఎప్పుడూ రక్షిస్తూ ఉండేది. तो जैसे हम पढ़ाई करते थे वहाँ एक शिव मंदिर था और वहाँ पे जैसे ही वो गीत बजता था हर हर भोले नमः शिवाय, हम एकदम चले जाते थे वहाँ पर सब छोड़कर। అక్కడ ఒక శివాలయం ఉండేది. అక్కడ ఒక పాట వేసేవారు ప్రతిరోజు హరిహర భోలే అని. ఆ పాట మొదలవగానే నేను అక్కడికి వెళ్ళిపోయేవాడిని. उस 4.5 साल में वहाँ पर बहुत सारी बीच बीच में कथाएं हुई। एस्कॉन के लोग आए थे, भागवत कथा हुई, तो वो 7 दिन तक भागवत कथा वहाँ सुनी थी। ఆ 4.5 ఏళ్లలో చాలామంది అక్కడ వచ్చేవారు. ఇస్కాన్ వాళ్ళు కూడా వచ్చారు. 7 రోజులు భాగవత కథ చెప్పారు. फिर धीरे धीरे सेकेंड ईयर में हॉस्टल में गए। हॉस्टल के पीछे एक मंदिर था, श्री कृष्ण ज्ञान मंदिर। वहाँ बैठकर बहुत सारी मेडिकल की पढ़ाई उसी मंदिर में की बैठकर। తర్వాత 2వ సంవత్సరంలో మా హాస్టల్ వెనకాల కృష్ణ మందిరం ఉంది. నేను అక్కడే కూర్చొని ఎక్కువగా నా చదువంతా చదువుకునేవాడిని. वो 4.5 साल एक रेस्टलेसनेस, एक बेचैनी का समय था। और फिर जब भी हम घर पर आते थे, ट्रैफिक कंट्रोल, MBBS 4.5 years, एक तरफ मेडिकल स्टडी और दूसरी तरफ ईश्वर की खोज। ఆ 4.5 సంవత్సరాలు ఒకవైపు ఏమో మెడికల్ స్టడీస్, ఇంకోవైపు ఏమో ఈశ్వరుణ్ణి వెదకడం. फिर फाइनल ईयर की एग्ज़ाम पूरी हुई और फिर छुट्टियां चालू हो गई। ఫైనల్ ఇయర్ ఎగ్జామ్ అయిపోగానే మళ్ళీ సెలవులు మొదలయ్యాయి. एंड देन द सेकंड टर्निंग पॉइंट, అప్పుడు ఇంకో రెండో మలుపు వచ్చింది నా జీవితంలో. जितने भी स्कूल में जो फ्रेंड्स थे वो सभी घर चले गए छुट्टियों में, हम नहीं गए। స్కూల్లో ఉన్న ఫ్రెండ్స్ అందరూ ఇంటికి వెళ్ళిపోయారు సెలవులకి, కానీ నేను వెళ్ళలేదు. वहाँ एक 7 दिन तक राम कथा का आयोजन था। అక్కడ 7 రోజులు రామకథ ఏర్పాటైంది. तो वो 7 दिन हमने निराहार, सुबह का सत्र, शाम का सत्र, राम कथा, अलका श्री जी जिनको विदर्भ की मीरा कहा जाता है, उनके द्वारा सुना। అక్కడ 7 రోజులు ఆహారం తీసుకోకుండా ఉదయము సాయంకాలము అల్కాశ్రీ అని విదర్భలో మీరా అంటారామని ఆమె చెప్పారు, అది విన్నాను నేను. वो 7 दिन में फिर से मौन, ఆ 7 రోజుల్లో మళ్ళీ మౌనం మొదలైంది. और फिर उसके बाद इंटर्नशिप चालू हुई 1 ईयर। ఆ తర్వాత ఒక సంవత్సరం ఇంటర్న్షిప్ మొదలైంది. इंटर्नशिप में अलग अलग डिपार्टमेंट में काम करना होता है, मेडिसिन, सर्जरी, गायनी, ऑप्स, ऑर्थो, सब डिपार्टमेंट्स में। ఇంటర్న్షిప్లో అన్ని డిపార్ట్మెంట్స్లోనూ పనిచేయవలసి ఉంటుంది. पर उस समय जो भी हमारे फ्रेंड्स थे सारे, वो सब पीजी की पढ़ाई करते थे। किसी को भी पेशेंट देखना और उस सब में इंटरेस्ट नहीं था। ఆ సమయంలో మా ఫ్రెండ్స్ అందరూ పీజీ చదువుతున్నారు. వాళ్ళు ఎవరికి పేషెంట్లను చూడాలి చేయాలని ఇంట్రెస్ట్ లేదు. हमारा ऐसा हो गया कि वो 1 ईयर टोटल, जैसे इसकी मुझे इंतज़ार था यही कि ये जो पेशेंट है ये पेशेंट है ही नहीं। ये जय जय भेटी जे भूत तेते मानी जे भगवंत शिव ज्ञानेश शिव जीव सेवा, साक्षात दरिद्र नारायण, साक्षात रोगी नारायण। అయితే నాకైతే నేను దేనికోసం ఎదురు చూస్తున్నాను, అవకాశం దొరికింది అనిపించేది. ఎందుకంటే వాడు పేషెంట్ కాదు, వాడు నారాయణుడు అనుకునేవాడిని నేను. वर्शिप ऑफ मैन एज गॉड, ईश्वर माधव सेवा, मानव सेवा ही माधव सेवा है। మానవ సేవే మాధవ సేవ అనుకున్నాను. तो ये इतना भयंकर नशा था कि हमने पढ़ाई की ही नहीं। 24 घंटे कैजुअलिटी, 24 घंटे वार्ड्स, ऑल द टाइम कुछ ना कुछ करते रहना है, कुछ ना कुछ करते रहना है। यहाँ तक कि पेशेंट्स की ड्रेसिंग करते करते आंसू आ जाते थे।
నేను చదువేం ఎక్కువ చదవలేదు ఆ టైంలో. ఎక్కువగా అన్ని వార్డ్స్లో పేషెంట్లకి సేవ చేయడం అదే చేస్తూ ఉండేవాడిని. ఎవరికైనా కట్టుకడుతూ ఉంటే బ్యాండేజ్ వేస్తుంటే నాకు కళ్ళ వెంట నీళ్ళు వస్తూ ఉండేవి. तो उसी समय हमारी जो लौकिक बहन थी 1 साल बड़ी, वो हम थे यवतमाल में और वो थी अमरावती में जहाँ हमारा लौकिक घर है, तो वो भी MBBS कर रही थी. అదే సమయంలో మా అక్క నాకంటే 1 సంవత్సరం పెద్దది, తను కూడా అమరావతిలో MBBS చేస్తుంది, నేను యావత్మాల్లో చేస్తున్నాను. तो उनके जो एनाटॉमी की प्रोफेसर थी डॉक्टर बेलसरे मैडम, वो ब्रह्मा कुमारी से जुड़ी थी. వాళ్ళ ఎనాటమీ ప్రొఫెసర్ ఎవరైతే ఉన్నారో ఆమె బ్రహ్మకుమారిస్తో సంపర్కంలో ఉంది. तो वो मेडिकल का जो क्लास होता था 9 बजे, वो 8 to 9 राजयोग पर क्लास लेती थी. మెడికల్ క్లాసెస్ జరుగుతున్నప్పుడు ఆమె 8 నుంచి 9 వరకు రాజయోగ క్లాసెస్ చెప్పేవారు. और वो 50 की बैच में से हमारी एकमात्र बहन थी जिसको टच हो गया एकदम ये ज्ञान. ఆ 50 మంది బ్యాచ్లో మా అక్క ఒక్కదానికి ఆ జ్ఞానం అంటింది. वो पहले दिन सेंटर गई और उसको लगा ये मेरा घर है. ఆమె మొదటి రోజు సెంటర్కి వెళ్ళగానే ఇదే నా ఇల్లు అని ఆమెకు అనిపించేసింది. और उसको ऐसा नशा चढ़ गया ज्ञान का, ऐसा नशा कि उसने घर आने के बाद बाहर से खाना खाना बंद कर दिया रिश्तेदारों के हाथ का. ఆమెకు ఎంత నశ ఎక్కిందంటే జ్ఞానము, ఇంకా ఇంటికి వచ్చిన తర్వాత ఇంట్లో కూడా ఎవరి చేతి నుంచి కూడా ఏం తినడం మానేసింది. तो हमारे घर में झगड़ा हो गया. फिर మా ఇంట్లో గొడవలు మొదలైపోయాయి. हमारे पिताजी ने सब किताबें उसकी फाड़ दी, फेंक दी. మా నాన్నగారు తన పుస్తకాలన్నీ చింపి शिव బయటపడేశారు. बाबा का लाइट फेंक दिया. బాబా లైట్ కూడా పారేశారు. सेंटर जाना बंद. సెంటర్కి వెళ్ళడం కూడా ఆపేశారు. फिर भी वो छुप छुप के जाती थी. అయినా ఆమె సీక్రెట్గా వెళ్ళేది. और ऐसे समय पर फिर हम घर आते थे అలాంటప్పుడు छुट्टियों में. నేను ఇంటికి వచ్చేవాడిని సెలవుల్లో. तो उसकी अवस्था देखकर हमको बहुत दया आती थी. अरे रे 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 रे. అప్పుడు ఆమె పరిస్థితి చూసి, అక్క పరిస్థితి చూసి నాకు జాలి కలిగేది, అయ్యో అని. क्योंकि हम भक्ति कर रहे थे और वो कहती थी पाना था सो पा लिया. నేనేమో భక్తి చేస్తున్నాను, అక్క ఏమో నేను పొందవలసింది పొందేశానని చెప్తూ ఉండేది. हम उसको कहते थे अहंकारी. నేను ఆమెని అహంకారి అని చెప్పేవాడిని. और उसका कल्याण करने के लिए फिर हम उसको एक बार पकड़ कर लेके गए भागवत कथा में 7 days. ఆమెను ఉద్ధరిందామని నేను ఒక 7 రోజులు భాగవత కథ వినడానికి తీసుకెళ్ళాను. उसको सुबह भी लेके गए, शाम को भी लेके गए. ఉదయం తీసుకెళ్ళాను, సాయంకాలం తీసుకెళ్ళాను. और उसके लिए प्रार्थना करते थे, हे प्रभु इसको भक्ति दो. ఆమె కోసం ప్రార్థన చేసేవాడిని, ఓ ప్రభు ఈమెకి భక్తి కలిగించు అని. और वो कहती थी शिव बाबा इसकी बुद्धि का ताला खोलो. ఆమె చెప్పేది శివ బాబా ఈయనకి బుద్ధి తాళం తెరువు అని. वो कहती थी तुम्हारी बुद्धि में भूसा भरा हुआ है शास्त्रों का. ఆమె అనేది నీ బుద్ధిలో శాస్త్రాలన్నిటిది ఎండుగడ్డి నిండిపోయి ఉందనేది. उसने ना कोई किताब पढ़ी, ना कोई शास्त्र पढ़ा, केवल मुरली. ఆమె పుస్తకాలు శాస్త్రాలు చదవలేదు, కేవలం మురళి మాత్రమే చదివింది. और जब हम स्कूटर से वापस आते थे, वो कहती थी कि सेंटर के बाहर रुकना, मैं सेंटर पर जाना है 5 मिनट के लिए. తిరిగి వచ్చేటప్పుడు ఆమె అనేది, क्योंकि उसको अलाउड नहीं था सेंटर जाना. సెంటర్ దగ్గర ఒకసారి అప్పుడు నేను సెంటర్కి వెళ్ళాలి, ఎందుకంటే మా నాన్న వెళ్ళనిచ్చేవాడు కాదు. तो हम बाहर रुकते थे, अंदर नहीं जाते थे. वो अंदर जाती थी मुरली पढ़कर वापस. నేను బయట నిలబడేవాడిని, ఆమె లోపలికి వెళ్ళి మురళి చదువుకొని వచ్చేది. एक ही बार अंदर गए केवल. ఒకే ఒకసారి నేను వెళ్ళాను లోపలికి. और सबसे पीछे जाके बैठे. అందరికంటే వెనకాల వెళ్ళి కూర్చున్నా. दीदी ने कहा भक्ति है रात, ज्ञान है दिन. అప్పుడు దీది చెప్తున్నారు, మురళి భక్తి రాత్రి, జ్ఞానం हम పగలు उठ के అని. बाहर నేను లేచి भक्ति బయటకు को रात వచ్చేసాను. कह रहे हैं, अज्ञानी. భక్తి రాత్రి అని చెప్తున్నారు అని. भक्ति अथाह प्यार है परमात्मा से प्रेम, उसको अज्ञान कहते हैं ये लोग. భక్తి అంటే పరమాత్మతో ప్రేమ కదా, ఇది రాత్రి అని చెప్తున్నారేంటి అని. तो वापस फिर हम अपने जगह पर हम यवतमाल, और जब जब हम आते थे झगड़ा होता था दोनों का. మేము మళ్ళీ యవత్మాలు వెళ్ళిపోయి చదువుకోవడానికి, మళ్ళీ ఎప్పుడు నేను ఇంటికి వచ్చినా మా ఇద్దరికి గొడవ జరిగేది. तो इंटर्नशिप 1 ईयर भी पूरी हो गई. उसके बाद में क्या करें, सबने कहा तुम बहुत होशियार हो, तुम पोस्ट ग्रेजुएशन करो, पीजी, एमडी. हमने कहा हमको एमडी में कोई इंटरेस्ट नहीं है, पेशेंट की सेवा ही सर्वोपरि है, उसके लिए किसी और कुछ करने की ज़रूरत ही नहीं है.
वहाँ पे आदिवासी क्षेत्र है गढ़चिरौली, उधर महाराष्ट्र में, हम वहाँ जाके पेशेंट्स की सेवा करेंगे, आदिवासियों की, गरीब पेशेंट्स की। అయితే ఆ 1 ఇయర్ ఇంటర్న్షిప్ అయిపోయింది. వచ్చిన తర్వాత అందరూ నువ్వు తెలివైన వాడివి కదా, అది చదువు, పీజీ చదువు అని చెప్తా ఉండేవారు. ఆ పేషెంట్కి సేవ చేయడానికి అవన్నీ అవసరం ఏంటి, నేను అక్కడ ట్రైబల్ ఏరియా ఉంది గడ్చిరోలి అని, అక్కడ వెళ్ళి వాళ్ళందరికీ ట్రైబల్ వాళ్ళకి సేవ చేస్తానని చెప్పేవాడిని. फिर भी हमारा जो छोटा भाई था 2 years younger, he was also doing MBBS, तीनों ही डॉक्टर, 3 different places, यवतमाल, अमरावती, यवतमाल एंड नागपुर। మా తమ్ముడు 2 సంవత్సరాలు నాకంటే చిన్న, తను కూడా ఎంబీబీఎస్ చేస్తున్నాడు నాగపూర్లో. ముగ్గురు డాక్టర్లే, ఒకరు అమరావతిలో, ఒకరు యవత్మాల్లో, ఒకరు నాగపూర్లో చదువుతున్నాం. तो सबने कहा कि फिर घर पे कहा कि तुम भाई के पास जाओ और वहाँ बैठकर पोस्ट ग्रेजुएशन की एंट्रेंस एग्जाम की तैयारी करो। ఇంట్లో వాళ్ళు అన్నారు, నువ్వు తమ్ముడున్న దగ్గర వెళ్ళి పోస్ట్ గ్రాడ్యుయేషన్ కోసం ఎంట్రన్స్ కోసం ప్రిపేర్ అవ్వు అని. तो अपने भाई के पास हम गए, 2-3 months उसके कमरे में रहे और पढ़ाई की लाइब्रेरी में, पीजी की। నేను మా తమ్ముడి దగ్గర వెళ్ళి ఉండి 2-3 నెలల్లో చదివాను పీజీ కోసం ఎంట్రన్స్కి. और जैसे ही 2-3 महीने पूरे हुए, फिर हमने अपना भटकना चालू किया। ఒక 2-3 నెలలు పూర్తవగానే మళ్ళీ నేను భ్రమించడం మొదలుపెట్టాను ఈశ్వర ప్రాప్తి కోసం. वहाँ पे नागपुर में बर्डी है और वहाँ बहुत सारी पुरानी किताबें मिलती है, तो वो एक एक किताब लेना चालू किया, फिर पढ़ना चालू किया। అక్కడ లైబ్రరీనే नहीं, अच्छा। ओल्ड बुक्स। అయితే పాత పుస్తకాలు అమ్ముతారు కదా ఫుట్పాత్ల మీద, ఆ పాత పుస్తకాలన్నీ కొని చదువుతూ ఉండేవాడిని. और उसी बीच में वहीं पर अगेन 3rd टर्निंग पॉइंट, अगेन मौन, మళ్ళీ అక్కడ మళ్ళీ 3వ మలుపు వచ్చింది నా 7 జీవితంలో. to 8 months साइलेंस। మళ్ళీ 7-8 నెలలు మళ్ళీ మౌనం और లోకి इस వెళ్ళిపోయాను. पीरियड में जितने भी संसार के लिटरेचर होंगे, धीरे 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 रमन महर्षि या डिवाइन लाइफ, औरोबिंदो, आर्ट ऑफ लिविंग, माता अमृतानंदमयी, डिवाइन लाइफ सोसाइटी, चिन्मय मिशन, रामकृष्ण मिशन, एक एक करते 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 वहाँ जितनी किताबें थी, फिर वेस्टर्न फिलॉसफी, सेंट फ्रांसिस, सेंट एसीसी, सेंट बर्नार्ड, सेंट जोसेफ, इन सब को पढ़ना चालू किया। ఆ 7-8 నెలలలో అందరూ సంత మహాత్ములు అందరివి పుస్తకాలు చదవడం మొదలుపెట్టాను. వెస్టర్న్ వాళ్ళు సెయింట్లు ఉంటారు కదా, వాళ్ళందరివి కూడా పుస్తకాలు చదివాను. और फिर एक दिन वहाँ पर रामकृष्ण मठ है नागपुर में, वहाँ गए। నాగ్పూర్లో ఒక రామకృష్ణ మఠం ఉంది, అక్కడికి వెళ్ళాను తర్వాత. और जैसे ही रामकृष्ण मठ में गए और वहाँ बैठे, वहाँ आरती चालू थी, संध्या आरती, वंदन जगवंदन खंडन जगवंदन, और वो आरती सुनते सुनते हम अशरीरी हो गए। మళ్ళీ రామకృష్ణ మఠంలో వెళ్ళాను, అక్కడ హారతి ఇచ్చే సమయం అక్కడ పాట పాడుతున్నారు, అది వింటూ వింటూ నేను అశరీరి అయిపోయాను. और फिर रोज जाने लगे, రోజు వెళ్ళడం और మొదలుపెట్టాను. रोज वही अनुभव, రోజు అదే అనుభవం. जैसे ही वो बजता था, खंडन भव वंदन, बॉडीलेस। ఆ పాట మొదలవగానే నేను శరీరాన్ని మర్చిపోయేవాడిని. फिर वहाँ लाइब्रेरी थी, लाइब्रेरी में उपनिषद थे ढेर सारे, एक एक करके सारे उपनिषद पूरे किए। फिर चांदोग्य उपनिषद, श्वेताश्वेतर उपनिषद, जितने ईशोपनिषद, एक 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 लाइव्स ऑफ सेंट वो थे। और फिर सबसे महत्वपूर्ण एक किताब वहाँ पर थी, द गॉस्पेल ऑफ श्री रामकृष्ण। తర్వాత అక్కడ లైబ్రరీ ఉంది రామకృష్ణ మఠంలో, అక్కడ ఉన్న లైబ్రరీలో అన్ని ఉపనిషత్తులు చదివాను. మళ్ళీ రామకృష్ణ పరమహంసది కూడా ఉంది, అది చదివాను. वो एक ऐसी किताब है कि जिसने वो किताब पढ़ी है 80% दे हैव टेकन संन्यास। ఆ పుస్తకం ఎటువంటిది అంటే అది श्री చదివిన వాళ్ళు रामकृष्ण चरितामृत, बंगाली 6 parts, हिंदी इंग्लिश 2 parts, part 1 part 2, द गॉस्पेल ऑफ श्री रामकृष्ण। రామకృష్ణ చరితామృతం అని బెంగాలీలో 6 పార్ట్స్, మళ్ళీ హిందీలో ఉన్నాయి, మళ్ళీ ఇంగ్లీష్లో 2 పార్ట్స్ ఉన్నాయి. అది చదివిన 80% మంది సన్యాసమే తీసుకున్నారు. और ये करते करते उस पीरियड में इतना धीरे 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 संसार के प्रति वैराग उत्पन्न हुआ एकदम। అది చదువుతూ చదువుతూ నెమ్మదిగా ప్రపంచం పట్ల వైరాగ్యం ఉత్పన్నమైంది. एक दिन इतनी बारिश हो रही थी, बहुत बारिश। उस बारिश में हम गए और स्वामी विवेकानंद की
कंप्लीट वर्क्स ऑफ स्वामी विवेकानंद 7 वॉल्यूम्स लेके आए। ఒకరోజు చాలా వర్షం వస్తుంది, ఆ వర్షంలోనే వెళ్ళాను నేను. వెళ్ళి స్వామి వివేకానంద జీవిత చరిత్రది 7 పార్ట్స్ ఉంటే అది తెచ్చుకున్నాను. और 15-20 डेज में वो सारा कुछ पढ़ लिया। 15 రోజుల్లో అవన్నీ చదివేశాను. वैनिटी ऑफ वैनिटी, ऑल इज वैनिटी, सब व्यर्थ है, मुझे इस संसार का कुछ भी नहीं चाहिए। అంతా ఈ ప్రపంచంలో వ్యర్థము, ఈ ప్రపంచంలో నాకేమీ వద్దు అని అనుకున్నాను. आई हेट मैरिजेस, పెళ్ళిళ్ళు అంటే నాకు అసహ్యం అని అనిపించింది. और फिर और एक दूसरे प्रवचन में कई सारे प्रवचन सुने, असंख्य राम कथा, असंख्य भागवत कथा, असंख्य स्पिरिचुअल टॉक्स। और एक बार ऐसे ही बैठे थे और जो एक स्वामी जी बैठे थे उन्होंने कहा कि जीवन का लक्ष्य है ईश्वर प्राप्ति, और दूसरा वाक्य था जीवन का एकमात्र लक्ष्य है ईश्वर प्राप्ति। అయితే ఎంతోమంది ఎన్నోసార్లు రామకథ భాగవత కథ ఎన్నోసార్లు విన్నాను, మరి ఎంతోమంది సంతులు ఉపన్యాసాలు కూడా విన్నాను. ఒక ఆయన చెప్పేవారు జీవితం యొక్క లక్ష్యం ఏంటంటే ఈశ్వర ప్రాప్తి అని. और तब हमने डिसाइड कर लिया कि मुझे केवल ईश्वर प्राप्ति करनी है। అప్పుడు నేను నిర్ణయించుకున్నాను ఈశ్వర ప్రాప్తి పొందాలి అని. तो 2 मार्ग दिखने लगे, 2 మార్గాలు मेडिकल కనిపిస్తాయి, स्पिरिचुअल। ఇటు మెడికల్ ఇటు స్పిరిచువల్. हमारी एज तब थी 21-22 అప్పుడు लगभग। నా వయసు 21-22. एक तरफ पोस्ट ग्रेजुएशन पेशेंट सेवा, दूसरी तरफ संन्यास ईश्वर प्राप्ति। నాకు 2 మార్గాలు కనిపిస్తున్నాయి, ఒకవైపు మెడికల్ ఫీల్డ్ పేషెంట్స్కి సేవ, ఇంకోవైపు సన్యాసము ఈశ్వర ప్రాప్తి. तो कहाँ जाऊँ अब, ఎటు వెళ్ళాలి నేను, किससे पूछूं? ఎవరిని అడగాలి? फिर से घर जाता था మళ్ళీ ఇంటికి వెళ్ళేవాడిని. तो हमारी बहन कहती थी, वाह मेरे भाग्य मुझे मिले भगवान। అక్కడ మా అక్క పాటలు పాడుతూ ఉండదు, ఓహో నా భాగ్యం నాకు భగవంతుడు దొరికాడని. हम उससे कहते थे, हैव यू स्टडीड भागवत, तुमने गीता पढ़ी है, तुमने भागवत पढ़ा है? मेरे को कुछ नहीं पता, मुझे भगवान मिल गए। ఆమెని నేను అడిగేవాడిని, నువ్వు భాగవతం చదివావా, నువ్వు గీత చదివావా అంటే నాకు అవన్నీ అవసరం లేదు, నాకు భగవంతుడు దొరికాడని చెప్పేది. पर विवेकानंद रामकृष्ण ये सब पढ़ के माइंड हमारा ब्रॉड हो गया था। एवरी पाथ लीड्स टू द सेम। माउंटेन में किसी भी मार्ग से जाओ, हिंदू मुस्लिम ब्रह्मा कुमारी सब एक ही जगह पहुंचने वाले हैं। तो इट्स ओके, कंटिन्यू। నేను అన్ని పుస్తకాలు చదివిన తర్వాత నా బుద్ధి చాలా విశాలంగా అయిపోయింది. ఏంటంటే ఇంక ఏ మార్గం నుంచి వెళ్ళినా కొండపై శిఖరానికే చేరుకుంటాం, అన్ని మార్గాలు అక్కడికే पर చేరుకుంటాం. वो कहती थी हमारा एकमात्र मार्ग है, ओनली दिस ब्रह्मा कुमारीज। అయితే బ్రహ్మకుమారిది కూడా అలా అందులో ఒకటి పర్వాలేదు అనుకునేవాడిని, కానీ ఆమె అనేది మాదొక్కటే మార్గం అని చెప్పేది. हम कहते थे तुम्हारी वजह से संसार में सारे झगड़े हुए, कट्टरवादी, फैनेटिटिज्म। నేను అనేవాడిని నీలాంటి వాళ్ళ వల్లే ప్రపంచంలో అంత గొడవలు ఉన్నాయని చెప్పేవాడిని. ఫ్యానిటిజం అంటే फिर हम वापस पढ़ाई, और మళ్ళీ वो చదువు కోసం करते करते इतना वैराग कि धीरे 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 अब क्या करूं, इधर जाऊं या इधर जाऊं, इधर जाऊं या इधर जाऊं। और फिर हमने एक दिन डिसीजन ले लिया कि मुझे मेडिकल के नहीं चाहिए। हम चिन्मय मिशन में गए। चिन्मय मिशन सुना है? తర్వాత चिन्मय నెమ్మదిగా मिशन। तो वहाँ पे 2 सन्यासिनी थी, उनको हमने बताया कि मुझे ऐसा हो रहा है, मैं क्या करूं। और एक तरफ हमको पेशेंट की सेवा भी अच्छी लगती थी, तो उसने कहा कि यू हैव गॉट लॉट ऑफ मेडिकल वासनाज। न्यू वर्ड, मेडिकल वासना। पेशेंट की सेवा करना ये सब वासना है। అయితే చిన్మయ మిషన్కి వెళ్ళాను. నేను ద్వంద్వంలో పడిపోయాను, ఎవరిని అడగాలని. చిన్మయ మిషన్కి వెళ్తే అక్కడ ఇద్దరు సన్యాసినులు ఉన్నారు, వాళ్ళని అడిగాను ఏం చేయాలి, ద్వంద్వంలో ఉన్నానంటే నీకు మెడికల్ వాసన ఎక్కువ ఉందని చెప్పారండి. ये सब माया है, अथ तो ब्रह्म जिज्ञासा। व्हाट इज ब्रह्म? ब्रह्म की खोज जब तक नहीं करेंगे तब तक ये सेवा है, सब कुछ माया जाल है। ఆమె చెప్పారంట బ్రహ్మ జిజ్ఞాస ఉండాలి, అది రానంత వరకు ఇది అంత మాయా అని చెప్పారంట. फिर हम अपने भाई के कमरे में थे। फिर भाई ने कमरा चेंज किया, और वो जिस कमरे में आया, एक भाड़े से कमरा लिया। वहाँ के जो लोग, जो घर मालक थे, वो सत्य साई बाबा के भक्त थे। మా తమ్ముడు రూమ్ మార్చుకున్నాడు,
ఆ మారిన ఇంట్లో ఓనర్స్ సత్యసాయిబాబా భక్తులు. तो फिर हमने सत्य साई बाबा का कंप्लीट लिटरेचर स्टडी किया అప్పుడు ఆ లిటరేచర్ అంతా చదివాను. और फिर एक रात में हमको सत्य साई बाबा के दर्शन हुए स्वप्न में। ఒకరోజు రాత్రి స్వప్నంలో సత్యసాయిబాబా కనిపించారు. उन्होंने कहा जाओ वहाँ साई बाबा का मंदिर है, तो हम वहाँ पर 7, 8, 10 किलोमीटर्स पैदल गए। फिर ఆయన చెప్పాడు అక్కడ సత్యసాయిబాబా మందిరం ఉంది వెళ్ళు అని. 10 కిలోమీటర్ల దూరం అక్కడికి వెళ్ళాను. हमारे भाई का जो कमरा था उसके बाजू में एक चर्च था, మా తమ్ముడు గది పక్కన ఓ చర్చ్ ఉంది. तो फिर हम उस चर्च में गए। మళ్ళీ ఆ చర్చికి వెళ్ళాను. फिर वहाँ रोज जाने लगे। రోజు వెళ్ళడం మొదలుపెట్టాను. 3 months तक ओनली जीसस क्राइस्ट, 3 నెలల పాటు ఇంకా జీసస్ క్రైస్ట్నే सब పట్టుకున్నాను. हिंदू धर्म बाजू में। మిగిలినవన్నీ హిందూ ధర్మాన్ని పక్కన పెట్టేశాను. जैसे श्री रामकृष्ण ने हर एक धर्म की साधना की, हमें लगा मुझे भी सभी धर्मों की साधना करनी है। రామకృష్ణ అన్ని ధర్మాలవి సాధన చేశారు కదా, నేను కూడా అలా చెయ్యాలనుకున్నాను. वो चर्च के फादर ने जब हमको रोज देखते थे, एक दिन बुलाया कम और चर्च। कहा कि पूछा हमारे बारे में, और फिर कहा देखो राम जो है उसने रावण को मारा, कृष्ण ने कंस को मारा, जीसस क्राइस्ट ने किसको मारा? कम हियर। ఆ ఫాదర్ రోజు నేను వెళ్ళడం చూసి ఒకరోజు నన్ను పిలిచాడు. పిలిచి రాముడు రావణాసుడిని చంపాడు, కృష్ణుడు కంసుడిని చంపాడు, జీసస్ క్రైస్ట్ ఎవరినైనా చంపాడా, అందుకే నువ్వు ఇక్కడికే రా అన్నాడు. तो फिर वहाँ से निकले और फिर हमारी एक सीनियर थी, वो एक दरगाह पर हमको लेके गई थी। నేను అక్కడ నుంచి వచ్చేసాను. ఇంకా ఆ తర్వాత మా సీనియర్ ఒక ఆమె ఉండేది, ఆమె నన్ను ఒక దర్గాకి ताजुद्दीन बाबा, తీసుకెళ్ళింది. ताजुद्दीन बाबा, తాజుద్దీన్ బాబా అంట. तो उनका भी एक गांव है, वहाँ पर उनका समाधि स्थान है, वहाँ गए। फिर ఆయనది ఒక ఊరు, అక్కడ ఒక సమాధి ఉంది, అక్కడికి వెళ్ళాను. हमारी मराठी की एक मैडम थे, वो एक गुरु को मानते थे, गुलाब महाराज। మా మరాఠీ మేడం ఒక ఆమె ఉంది, ఆమె గులాబీ మహారాజ్ అని ఒక గురువుని ఫాలో చేసేది. फिर उनका लिटरेचर स्टडी किया మళ్ళీ ఆయన లిటరేచర్ చదివాను. और ये सब करते 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 मन में वैराग जागा। ఇవన్నీ చేస్తూ చేస్తూ నా మనసులో చాలా వైరాగ్యం ఉత్పన్నమైంది. और फिर हमारे हाथ में कुछ और किताबें आई, डिवाइन लाइफ सोसाइटी ऋषिकेश स्वामी शिवानंद। మళ్ళీ ఆ పుస్తకాలు వచ్చాయి. फिर एक संस्था है योगादा सत्संग सोसाइटी स्वामी योगानंद, ऑटोबायोग्राफी ऑफ अ योगी। మళ్ళీ యోగి ఆత్మకథ పుస్తకం వచ్చింది. ऑटोबायोग्राफी ऑफ अ योगी, वो किताब हमने 4 बार पढ़ी ఆ పుస్తకం నేను 4 సార్లు చదివాను. और वो पढ़ते पढ़ते तीव्र वैराग और जागा। ఇంకా తీవ్ర వైరాగ్యం జాగృతమైంది చదివి చదివి. और फिर हमने डिसाइड किया मेडिकल प्रोफेशन आउट, మెడికల్ పేషెంట్ అవుట్ అని मुझे నిర్ణయించేసుకున్నాను. संन्यास लेना है। నేను సన్యాసం తీసుకోవాలని पर నిర్ణయించుకున్నాను. कहाँ लूँ కానీ वो ఎక్కడ प्रश्न था। తీసుకోవాలి అది కన్ఫ్యూజన్. तो हमने 50 संस्थाओं की लिस्ट बनाई थी ఎక్కడ వెళ్ళాలి సన్యాసం తీసుకొని అని ఒక 50 సంస్థల లిస్టు తయారు చేసుకున్నారు. और सबसे लास्ट में था ब्रह्मा कुमारीज। లాస్ట్కి బ్రహ్మకుమారీస్ అని రాశారు. नागपुर में जब थे तो एक दिन बीके सेंटर वसंत नगर में है, पुष्पा रानी दीदी, वहाँ गए थे और वो मुझे पता नहीं था कौन सा दिन था, बट इट वाज 18 जनवरी। అయితే నాగ్పూర్లో ఉన్నప్పుడు పుష్పాదీది ఉన్న సెంటర్కి వసంత్ నగర్ వెళ్ళాను. ఆ రోజు జనవరి 18. तो हम पीछे जाके बैठ गए, వెనకాల వెళ్ళి కూర్చున్నా. वो 2 संदलियाँ थी, वहाँ पे लोग बदल रहे थे, योग कर रहे थे आधा घंटे में। 2 సందులు ఉంది, అక్కడ అరగంటకు అరగంటకి మారుతూ యోగం చేయిస్తున్నారు. और फिर दोपहर में ब्रह्मा भोजन మధ్యాహ్నం బ్రహ్మ భోజనం ఉంది, फ्री। ब्रह्मा भोजन किसी ने पूछा नहीं तुम कौन हो क्या हो, चुपचाप खा के निकल गए। ఎవరు ఏంటని నన్ను అడిగారు ఎవరో, నేను సైలెంట్గా భోజనం చేసి వచ్చేసాను. और जब वो 3 months चर्च में गए थे, दैट टाइम आई स्टडीड बाइबल। 3 నెలలు చర్చికి వెళ్ళినప్పుడు బైబిల్ చదివాను నేను. तो वापस एक बार ब्रह्मा कुमारी सेंटर में गए, మళ్ళీ ఒకసారి బ్రహ్మకుమారి तो సెంటర్కి. एक दीदी एक भाई को कोर्स करा रही थी, 7 डे कोर्स। దీది ఒక అన్నయ్యకి కోర్స్ చెప్తున్నారు 7 రోజులు. तो हम गए और हमने कहा हम बैठे, उसने कहा बैठो। నేను కూర్చోనా అని అడిగితే కూర్చోమన్నారు. तो
तो वो समझा रही थी कि जीसस क्राइस्ट ने कहा है गॉड इज लाइट। ఆమె చెప్తున్నారు జీసస్ క్రైస్ట్ గాడ్ ఈజ్ లైట్ అని आई చెప్పారు सेड అని. स्टॉप, कहाँ पर कहा है? उसने ఎక్కడ कहा बाइबल చెప్పాడు? में कहा है। ఎక్కడ చెప్పాడు ఆగండి అంటే బైబిల్లో చెప్పారన్న. मैंने कहा कौन सा, ओल्ड टेस्टामेंट की न्यू टेस्टामेंट? ఓల్డ్ టెస్టమెంటా న్యూ టెస్టమెంటా అని అడిగాను నేను. उसने कहा जीसस क्राइस्ट का जीवन किसमें है? हमने कहा न्यू टेस्टामेंट। उसने कहा वहीं पे कहा है। ఆమె అడిగారంట జీసస్ క్రైస్ట్ జీవిత చరిత్ర ఎందులో ఉందంటే న్యూ టెస్టమెంట్ అంటే అయితే అందులోనే చెప్పాడు అన్నారు. हमने कहा कहाँ है? मार्क में कहा है, मैथ्यू में कहा है, पॉल में कहा है कि जॉन में कहा है? అక్కడ అందులో చెప్పిన వాళ్ళు భిన్నమైన వాళ్ళు ఉంటారు కదా, క్రీస్తు ఇలా बुक ऑफ చెప్పాడు. जॉन, बुक ऑफ पॉल, बुक ऑफ मैथ्यू, कौन सा? उसने कहा दीदी से पूछ के बताऊंगी। జాన్, పాల్, మాథ్యూస్ చెప్పినవన్నీ ఉంటాయి, ఎవరు చెప్పారని అడిగారంట. మేము మా దీదిని అడిగి చెప్తామన్నారంట. हमने कहा छोड़ो, इसको ज़्यादा ये करने की जरूरत नहीं। वहाँ से हमने किताब ली आदिदेव, అక్కడ నుంచి నేను ఆదిదేవ్ పుస్తకం English. తీసుకున్నాను ఇంగ్లీష్ది. और वो किताब पढ़ी और भयंकर हलचल हो गई ఆ పుస్తకం చదివాక చాలా అలజడి వచ్చింది నా మనసులో. और सब मौन अवस्था में चल रहा था। అదంతా మౌనంలోనే నడుస్తోంది. तो हमने संसार को 3 इसमें डिवाइड किया, सन्यास, भक्ति, ब्रह्मा कुमारी। నేను ప్రపంచాన్ని ఇప్పుడు 3 భాగాల్లో పంచాను. और हमारा ప్రపంచము लक्ष्य था ये तीनों को एक करना है। ఈ మూడింటిని ఒకటి చెయ్యాలనుకున్నాను. पर ये जब अंदर बाहर चल रहा था तब अंदर से बहुत तीव्र परमात्मा प्रेम जागा था। బయటికి ఇవన్నీ నడుస్తున్నాయి కానీ లోపల తీవ్రమైన పరమాత్మ ప్రేమ జాగృతమైంది. हम अपने भाई के कमरे में थे पर उसको कुछ भी पता नहीं था ये क्या हो रहा है मेरे साथ। నేను మా తమ్ముడు గదిలో ఉన్నాను కానీ వాడికి ఏం తెలియదు నాలో ఏం జరుగుతుందో. और फिर 3 दिन 3 days 3 night हमारी एक अलग अवस्था आ गई थी, जैसे मीरा की अवस्था थी, हे कृष्ण हे कृष्ण हे कृष्ण, कंटिन्यूअस क्राइंग। నాకు ఒక 3 పగళ్ళు 3 రాత్రులు ఇంకా మీరాబాయికి ఎటువంటి భక్తి యొక్క పరవశ్యం ఉండిందో అలాంటి స్థితియే ఉండింది. कुछ भी इच्छा नहीं, कुछ खाने की इच्छा नहीं, कुछ पीने की इच्छा नहीं, केवल वो अगर मुझे नहीं मिला तो आई विल डाई। అంటే ఇంకేం తినాలని తాగాలని చూడాలని ఏం లేదు. ఆయన मेडिकल దొరకకపోతే कॉलेज నేను हॉस्टल, చచ్చిపోతాను అనుకున్నాను. मेडिकल कॉलेज का जो हॉस्टल था उसके छत पे हम घूमते रहते थे रात भर। మెడికల్ కాలేజ్ టాప్ టెర్రస్ పైన నేను అటు ఇటు తిరుగుతుండేవాడిని రాత్రంతా. और फिर जब ये बहुत ज़्यादा बढ़ गया और फिर हमने एक दिन उसी समय हमने अपनी जीवन कहानी लिखी थी, 15 days साइलेंस में, इतनी बड़ी बुक अभी भी है वो लिखी हुई, हैंड रिटन। అదే సమయంలో बचपन से लेके अब तक क्या क्या हुआ सब कुछ। చిన్నతనం నుంచి ఇప్పటి వరకు జరిగిన నా జీవిత చరిత్ర అంతా రాశాను. ఇప్పుడు కూడా రాసిన లిపిలో ఉంది. और उसी पीरियड में असंख्य अलग अलग धार्मिक संस्थाओं से, जैन, बौद्धिज्म, सिखिज्म, अलग अलग संस्थाओं में घूमते रहते थे, सुबह से लेके रात तक भटकना बस। పొద్దు నుంచి రాత్రి వరకు వేరు వేరు సంస్థలలో తిరుగుతూనే ఉండేవాడిని. और फिर धीरे 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 हमने ये डिसाइड कर लिया कि मुझे संन्यास लेना है। నెమ్మదిగా हमने डिसाइड किया अब इतनी जो संस्थाएं थी उनमें से रामकृष्ण मठ में हमको जाना है। నేను సన్యాసం చేయాలని డిసైడ్ చేసుకొని నేను రాసిన లిస్టులో రామకృష్ణ మఠానికి వెళ్దామని हमने నిర్ణయించుకున్నాను. उस रामकृष्ण मठ में कभी भी किसी से भी बात नहीं की, అందులో వాళ్ళతో ఎవరితో ఎప్పుడు మాట్లాడలే. నేను केवल जाते थे, बैठते थे और आते थे। వెళ్ళి కూర్చునేవాడిని, వచ్చేసేవాడిని. और जब हमने फाइनल कर लिया तो एक दिन अपने भाई को बताया कि मैं संन्यास ले रहा हूँ। నేను ఫైనల్గా డిసైడ్ అయిపోయిన తర్వాత మా తమ్ముడికి చెప్పాను నేను సన్యాసం वो తీసుకోవాలనుకుంటున్నాను. शॉक हो गया एकदम, उसको लगा हम पीजी तैयारी कर रहे एग्जाम। నేను పీజీ తయారవుతున్నా అనుకున్నాడు కానీ నేను సన్యాసం అనేసరికి వాడికి షాక్ అయిపోయింది. तो उसने कहा घर पे एक बार जाके बताओ और फिर जाओ। ఇంట్లో వాళ్ళకి చెప్పి వెళ్ళన్నాడంట. हमने कहा घर पे हम नहीं बताएंगे, ఇంట్లో వాళ్ళకి ఏం చెప్పనన్నాడంట. क्योंकि भक्ति में सुना है संसार से चुपचाप निकल जाना चाहिए, ఎందుకంటే భక్తిలో విన్నాను जैसे सांप సన్యాసంలో अपने बिल से निकल जाता है, పాము తెలియకుండా వెళ్ళిపోయినట్టు వెళ్ళిపోవాలని విన్నాను. क्योंकि ये संसार के लोग बाधा उत्पन्न करेंगे। ప్రపంచంలో వాడు విఘ్నాలు వేస్తారని. और उसी बीच में फिर हम घर गए, हमने कहा ठीक है। फिर हम घर पे गए और अपने पेरेंट्स को बताया कि हम संन्यास ले रहे हैं।
సరే అని మధ్యలో ఇంటికి వెళ్ళాను ఒకసారి, తల్లిదండ్రులకి చెప్పాను నేను సన్యాసం తీసుకుంటున్నా అని. वो हमको लगा विस्फोट होगा, पर महाविस्फोट होगा. విస్ఫోటం అవుతుంది అనుకున్నాను కానీ మహా విస్ఫోటం అయింది. 1.5 मास तक हमको घर में ही बंद कर दिया. నెలన్నర వరకు నన్ను ఇంట్లో బంధించేశారు బయటకు వెళ్లకుండా. कम से कम 150 रिश्तेदार आए समझाने के लिए. 150 మంది బంధువులు వచ్చారంట వివరించడానికి. जो भी आता था एक ही समझाता था, इधर ही करो जो करना है. ఎవరు వచ్చినా నువ్వు ఏం చేయాలనుకుంటే ఇక్కడే చేయొచ్చు కదా, ఇక్కడే చేయొచ్చు కదా అని చెప్పేవారంట. हमारी माताजी गणपति भक्त थी, तो उसने गणपति को पानी में डुबो दिया. संकट. మా అమ్మగారు గణపతి భక్తురాలు, ఆమె గణపతిని నీళ్ళలో ముంచేసింది. क्योंकि ऐसा खतरा, ऐसा संकट आज तक पूरे खानदान में कभी नहीं हुआ. ఇలాంటి ప్రమాదం కుటుంబంలో వంశంలో ఎప్పుడూ లేదు అని. बहुत सारी कुंडलियां निकाली गई, జాతకాలు कंप्यूटर ఎన్నో कुंडली, తీయించారు, सत्यनारायण की पूजा की गई, बहुत సత్యనారాయణ सारी. పూజ చేశారు. परंतु जितना वो रोकते थे उतना वैराग और बढ़ता था. వాళ్ళు ఎంత ఆపుతుంటే అంత వైరాగ్యం ఇంకా పెరిగేది. हमारे पिताजी ने हमारी सारी किताबें छिपा के रख दी. भागवत, गीता, सारी जो बुक्स थी वो कहाँ है अभी भी पता नहीं. మా నాన్నగారు నా పుస్తకాలన్నీ తీసి దాచేశారు, అవి ఎక్కడున్నా ఇప్పటికీ తెలియదు. तो रोज नए नए लोग आते थे समझाने. రోజు కొత్త కొత్త వాళ్ళందరూ వివరించడానికి వచ్చేవాళ్ళు. एक भाई आया अपनी बेटी को लेकर, वो MBBS कर रही है, तुम दोनों मिलके भक्ति भी करो और क्लिनिक भी चलाओ. ఒక ఆయన వాళ్ళ కూతుర్ని తీసుకొచ్చాడు, MBBS చదువుతుంది, మీరిద్దరూ కలిసి భక్తి కూడా చేసుకోండి, మెడికల్ సేవ కూడా చేయండి, క్లినిక్ కూడా చేయండి అని हमने చెప్పారు. कहा फिर हम किसी का भी नहीं सुनेंगे. నేను చెప్పాను నేను ఎవ్వరు हाँ, कोई చెప్పేది अगर వినను. सन्यासी आकर मुझे समझाए तो मैं सुन सकता हूँ. तो ఎవరన్నా उन्होंने एक ऐसे सन्यासी को पकड़ के लाया जो पहले रामकृष्ण मिशन में था, अभी वो रामकृष्ण मिशन से निकाल दिया गया और रामकृष्ण मिशन के विरोध में प्रचार करता है. అయితే ఒక సన్యాసి ఎవరైనా వచ్చి చెప్తే వింటానన్నాను. అయితే ఒక సన్యాసిని పట్టుకొచ్చారు. ఆయన ఎలాంటి ఆయన అంటే ముందు రామకృష్ణ మిషన్లో ఉన్నాడు, వాళ్ళు అందులోంచి ఆయన తీసేశారు, ఆయన దానికి విరోధంగా ప్రచారం చేస్తున్నాడు, అలాంటి ఆయన తీసుకొచ్చారు. उसने 3 दिन लगाए मुझे समझाने के लिए. ఆయన 3 రోజులు ప్రయత్నం చేశాడు నన్ను ఒప్పించడానికి. फिर कहने लगा कि तुम जो कर रहे हो सही कर रहे हो, और चला गया. నువ్వు చేసేది మంచి చేస్తున్నావు అని చెప్పేసి వెళ్ళిపోయాడు. हमारे पिताजी ने एक लंबा चौड़ा लेटर लिखा था टू प्राइम मिनिस्टर ऑफ इंडिया अटल बिहारी वाजपेयी. माय सन हैज बीन हिप्नोटाइज्ड बाय रामकृष्ण मिशन. మా 6 నాన్న पेज लेटर्स. అటల్ బిహారీ వాజ్పేయికి ప్రధానమంత్రికి ఒక లెటర్ రాశాడు, మా అబ్బాయిని రామకృష్ణ మిషన్ వాళ్ళు హిప్నటైజ్ చేసేశారు అని. और मुझे ऐसे 6 अलग अलग लेटर आए थे, अननोन, एनोनिमस, जिसमें रामकृष्ण मिशन का एक सन्यासी लिखता था कि मैं यहाँ आके फंस गया, तुम मत आना. నాకు किसने लिखे थे पता नहीं. పేరు లేని ఉత్తరాలు వచ్చాయి 1-2-3. అందులో ఒక లెటర్లో ఏం రాశాడంటే, నేను ఈ రామకృష్ణ మిషన్కి వచ్చి చిక్కుకుపోయాను, నువ్వు ఇక్కడికి ఎప్పుడు రావద్దు అని ఒక ఆయన రాశాడు, ఎవరో తెలియదు. तो बहुत संघर्ष चालू था घर पर. और हमारी बहन फिर, तुम्हारा है तमो प्रधान सन्यास. ఇంట్లో చాలా సంఘర్షణ నడుస్తుందో పక్క, ఇంకో పక్క ఏమో మా అక్క నీది తమో ప్రధాన సన్యాసం అని చెప్తా ఉండేది. और फिर वो हमको जबरदस्ती एक माता के पास लेके गई जो गीता पाठशाला चलाती थी. ఆమె నన్ను బలవంతంగా ఒక గీతా పాఠశాల నడిపించే మాత దగ్గరికి తీసుకెళ్ళింది. और वो 15 दिन से हमारे लिए योग कर रही थी, ఆమె 15 రోజుల నుంచి నా కోసం యోగం చేస్తుంది ఆ మాత, ताकि मैं सन्यास ना लूं. నేను సన్యాసం తీసుకోకూడదు అని. तो हम उस माता के घर पे गए, उस माता ने हमको सामने बिठाया. నేను ఆ మాత ఇంటికి వెళ్ళాను, ఆ మాత నన్ను ఎదురుగా उस కూర్చోబెట్టింది. माता ने हमको दृष्टि दी ऐसी. हमने भी उसको दृष्टि दी. अयम आत्मा ब्रह्म, सर्व खल्विदम ब्रह्म, ब्रह्म सत्य जगन मिथ्या, प्रज्ञानम ब्रह्म. सब ब्रह्म है, बाकी सब भ्रम. ఆమె నాకు దృష్టి ఇస్తుంది, నేను కూడా ఆమెకు దృష్టి ఇవ్వడం మొదలు పెట్టాను. उस बीच में जो पोस्ट ग्रेजुएशन एंट्रेंस एग्जाम दी थी उसका रिजल्ट आ गया. ఆ మధ్యలో నేను పోస్ట్ గ్రాడ్యుయేషన్ పీజీ ఎంట్రన్స్ రాశాను కదా, అది రిజల్ట్ వచ్చేసింది. हमको एक जगह एमडी मिल गया. ఒక దగ్గర ఎండి సీట్ వచ్చేసింది. हमने एमडी की सीट छोड़ दी. ఆ సీట్ వదిలేశాను. और हमारा जो एक भाई था, कजिन ब्रदर,
उसको 60 लाख रुपए देकर पेमेंट सीट ले रहे थे, इसलिए घर वालों का, माँ बाप का दुख और ज़्यादा बढ़ गया। మా కజిన్ బ్రదర్ ఒక్కడికేమో 60 లక్షలు కట్టి ఫీజు సీట్ తీసుకుంటున్నారు. నాకు వచ్చిందని నేను వద్దేసా. అదో గొడవ మా అమ్మ నాన్న వాడికి. और MBBS का भी रिजल्ट आ गया था फाइनल ईयर का. आई वाज ओवरऑल टॉपर. MBBS रिजल्ट కూడా వచ్చేసింది, అందరిలో టాపర్గా. बट उसके लिए दुख और ज़्यादा था. దాని గురించి కూడా మా అమ్మ నాన్నకి ఇంకా దుఃఖం. कि अब ये जा रहा है. ఇప్పుడు సన్యాసం చేస్తానంటున్నాడని. हमने बाल बिल सब काट दिए थे. నేను గుండు చేపించేసుకున్నాను. मैं रुकने वाले नहीं हो. ఇంకా ఆగేది లేదు అని. और जब ये रोज रोज नए लोग आते थे, हमने द फर्स्ट एंड द लास्ट एंगर ऑफ माई लाइफ, पहला और अंतिम क्रोध, वो जो एक लोहे का होता है ना सब्बल, वो उठा लिया था. अगर कोई मुझे रोका तो मैं मार दूंगा उसको. ఇంకా అలా రోజు రోజు వచ్చేవాళ్ళు నాకు ఏదో ఒకటి చెప్పడానికి. నాకు ఇంకా జీవితంలో మొదటిసారి చివరిసారి వచ్చిన కోపం అదే. ఇంకొకటి లోహ ఇనుపది ఒకటి గుటం ఉంటే దాన్ని పట్టుకొని ఇంకెవరన్నా నాకు చెప్పారని చంపేస్తానని చెప్పారు. इनको हम जितना समझा रहे हैं इनको समझ ही नहीं आ रहा है. वो कह रहे थे कि अगर हाँ किसी लड़की के साथ भाग गए होते तो चलता है, नॉट दिस. వాళ్ళు ఏం చెప్తున్నారు నాకు అసలు వాళ్ళకి అర్థమే కావట్లేదు నేను చెప్పేది. నువ్వు ఎవరన్నా అమ్మాయితో వెళ్ళిపోయినా మంచిదే, కానీ ఇది రైట్ కాదని చెప్తున్నారు నన్ను. वो कहते थे पहले बताना था, हम तुम्हारे लिए MBBS ही नहीं करते, लोन लेना पड़ा था. 3 भाई एक जगह, बहन एक जगह, ऑल 3 चिल्ड्रेन, फादर इन पोस्ट ऑफिस. तो लोन ले लेकर MBBS का स्टडी कराया हमको. నువ్వు ముందే చెప్పుంటే నేను చదివించకపోదాం, లోన్ పెట్టి చదివించాము. నువ్వు సన్యాసం చేయడానిక 3 పిల్లల్ని MBBS చదివించారంటే మా నాన్న పోస్ట్ మాస్టర్ అయ్యుండి ఎన్ని లోన్లు పెట్టాడు. हमने कहा हमको जाना है बस, నేను వెళ్ళిపోయేదే ఉంది అంతే అన్నాడంట. आई विल नॉट स्टॉप. ఆగేది లేదు. और अंदर में इतना ये था, जो मराठी में एक गीत है, नको देवराया अंत आता पाहू, प्राणहा सर्वथा जाहू पाए. हे प्रभु यदि तू मुझे अब न मिला तो मैं मर जाऊंगा. ఇంకా మనసులో वो अवस्था आ गई. తప్పన రగులుతుందంటే, ఓ ప్రభు నువ్వు నాకు దొరకకపోతే ఇంక నేను చనిపోతాను అని. पर इन लोगों को समझ ही नहीं आ रहा है. వీళ్ళకి అర్థం కావట్లేదు. इनको लगा वो किताबें पढ़ने की वजह से हो गया है. ఆ పుస్తకాలు చదవడం వల్ల అలాగ అయిపోయిన అనుకుంటున్నారు వాళ్ళు. और फिर जबरदस्ती फिर हम अपने पिताजी को एक दिन रामकृष्ण मठ लेके गए नागपुर. బలవంతంగా మా నాన్నగారిని ఒకరోజు రామకృష్ణ మఠానికి తీసుకెళ్ళాను నాగ్పూర్లో. वो नहीं माने, फिर उनको जबरदस्ती पूना लेके गया नागपुर रामकृष्ण मठ. అక్కడ వినలేదు, మళ్ళీ పూనా తీసుకెళ్ళాను. रात भर हम दोनों वहाँ रुके. రాత్రి అక్కడే हमारे पिताजी ने वहाँ का पानी भी नहीं पिया, दे हिप्नोटाइज. మా నాన్న అక్కడ నీళ్ళు కూడా తాగలే, ఏమైనా హిప్నటైజ్ చేస్తారని. फिर हम मुंबई लेके गए, रामकृष्ण मठ खार वेस्ट नागपुर मुंबई. ముంబైలో కారులో ఉన్న రామకృష్ణ మఠానికి और తీసుకెళ్ళాను. फिर वहाँ हमारी और हमारे पिताजी की लड़ाई हो गई. అక్కడ మా నాన్నకి నాకు గొడవలు వచ్చేసినాయి. और उसने कहा मैं इसको ले जाऊंगा, हमने कहा हम यहाँ से नहीं जाएंगे. ఆయనేమో నన్ను తీసుకెళ్ళిపోతానని, నేనేమో రానని. फिर हमारे पिताजी ने कहा इसके नाम पर बैंक का लोन है, तुम्हारी संस्था देगी क्या वो लोन? వీడి పేరుతో బ్యాంక్ లోన్ ఉంది, మీ సంస్థ ఇస్తుందా అని అడిగాడు మా నాన్న. तो वहाँ एक महाराज थे, वामन महाराज सन्यासी. उन्होंने कहा कि तुम इतने उतावले क्यों हो रहे हो? अगर तुम्हारा सन्यास वैराग्य सच्चा है वो जाएगा नहीं. गिव देयर मनी एंड देन कम. అయితే అక్కడ ఒక మహారాజు ఉన్నాడు, స్వామీజీ. ఆయన అన్నాడు, నువ్వు ఎందుకంత తొందరపడుతున్నావు, నీ సన్యాసం సత్యమైనదైతే వాళ్ళ డబ్బులు వాళ్ళకి తీర్చేసి రా అన్నాడు. This is that acid litmus test of vairag for you. నీ వైరాగ్యానికి ఓ పరీక్ష ఇది అన్నారు. तो हमने कहा ठीक है. और तुरंत फिर हमारे पिताजी ने वहीं से, मुंबई से हेडक्वार्टर्स जो है वहाँ से मेडिकल ऑफिसर की ऑर्डर निकाली, मेडिकल ऑफिसर जॉब. और एक जगह हमारी मेडिकल ऑफिसर की पोस्टिंग हो गई नियर अमरावती. नागपुर और अमरावती के बीच में छोटा गांव है वर्धा. वर्धा में एक जगह है आरवी, वहाँ पर. వెంటనే మా నాన్నగారు నాకు వర్ధాలో ఒక మెడికల్ ఆఫీసర్ జాబ్ ఇప్పించేశాడు. तो हर महीना में जो भी सैलरी आती थी वो सब बैंक में फटाफट, ताकि लोन चुकतू हो जाए. ప్రతి నెల వచ్చే జీతం అంతా అక్కడ బ్యాంక్ లోన్కి కట్టేసేవాడిని, తొందరగా లోన్ తీరిపోవాలని. और जिस छोटे गांव में हम एज अ मेडिकल ऑफिसर गए, वहाँ पे 2-3 महीने में बहुत फेमस हो गए. ఎక్కడైతే చిన్న ఊర్లో నేను మెడికల్ ఆఫీసర్గా వెళ్ళాను, అక్కడ 2-3 నెలల్లో చాలా ప్రసిద్ధి అయిపోయాను. क्योंकि वहाँ बहुत पेशेंट्स रहते थे, 1 डे 300 पेशेंट्स. అక్కడ రోజుకి 300 और सब పేషెంట్స్. तरफ फैल गया. एक नया डॉक्टर आया है,
वो जिसको भी देखता है वो ठीक हो जाता है। ఒక కొత్త డాక్టర్ వచ్చాడు, ఆయన ఎవరిని చూసినా అందరికీ బాగా అయిపోతుందని చెప్పేవారంట. और फिर तुरंत मुझे पता चला दिस इज माया। నాకు వెంటనే అర్థమైంది ఇది మాయా అని. प्रसिद्धि माया है। ప్రసిద్ధి కూడా మాయా. और फिर हमारे माँ बाप हमसे मिलने आए वहाँ पर उस गांव में, वो आरवी। तो और जो रिक्शा में जो बैठे उस रिक्शा वाला ने बताया कि नया डॉक्टर आया है, मुझे कोई नहीं ठीक किया, उसने ठीक कर दिया। और जैसे ही हॉस्पिटल के गेट में आए कहा यही वो डॉक्टर है। इनका दुख और बढ़ गया क्योंकि ये जा रहा है अभी। అయితే మా నాన్న వాళ్ళు నా దగ్గరకు వచ్చారు. వాళ్ళు ఎక్కిన రిక్షా వాడు చెప్పాడంట, ఒక కొత్త డాక్టర్ వచ్చాడు, ఆయన ఎవరిని చూసినా అందరికీ బాగా అయిపోతుంది అని. हम चाहते थे कि हम इस संसार से चुपचाप निकल जाए, किसी को पता ना चले। और हमारे माँ बाप ने सबको बता दिया, इसको बताया उसको बताया, बहुत ये था। తీసుకొచ్చి నన్ను చూపించాడు రిక్షావాడు. వాళ్ళకి ఇంకా కష్టం పెరిగిపోయింది, ఈయన వెళ్ళిపోతాను అంటున్నాడని. 2 दिन के लिए उस गांव में आए, वहां पे भी सबको बता दिया ये जा रहा है। 2 రోజుల కోసం ఆ ఊరికి వచ్చి ఊర్లో అందరికీ చెప్పేశారు ఈయన సన్యాసం చేస్తా అంటున్నాడని. जो भी गांव में मिलते थे पेशेंट, डॉक्टर साहब रुक जाओ। ఇంక ఏ పేషెంట్లు కనిపించినా డాక్టర్ గారు వెళ్ళకండి వెళ్ళకండి అంటుండేవారంట. फिर हमने तुरंत रेजिग्नेशन लेटर दिया, వెంటనే लोन चुकतू। రిజైన్ చేసేసాను. तो हमारे पिताजी सारे हायर ऑफिसेस में चले गए, डोंट एक्सेप्ट द रेजिग्नेशन लेटर, ही इज चीटिंग मेडिकल प्रोफेशन। మా నాన్నగారు పెద్ద పెద్ద అఫీషియల్స్ దగ్గర వెళ్ళి ఈయన మెడికల్ ప్రొఫెషన్ని చీటింగ్ చేస్తున్నాడు, రిజిగ్నేషన్ తీసుకోకండి అని చెప్పాడంట. पर हम अभी रुकने वाले नहीं थे। అయినా నేనేం ఆగేది లేదు. फिर हम वापस घर पे आए, మళ్ళీ ఇంటికి వచ్చాను. और घर पे फिर वहाँ पे एक डॉक्टर थे, उस डॉक्टर से मिले। उन्होंने कहा मुझे भी संन्यास लेना था रामकृष्ण मठ में, मैं नहीं ले सका, तू जरूर लेना। అక్కడ డాక్టర్ కనిపించాడు. ఆయన అన్నాడంటే నేను సన్యాసం తీసుకోవాలనుకున్నా, రామకృష్ణ మఠంలో వెళ్ళిపోవాలనుకున్నా, నేను చేయలేకపోయినా నువ్వు తప్పకుండా చెయ్యి అన్నాడంట. हमने कहा हम कहाँ ले, इतने सारे ब्रांचेस हैं। उसने कहा साउथ में जाओ, वेल्लोर के पास नेट्रमपल्ली नाम का एक गांव है, टेक संन्यास देयर। నేను ఎక్కడ వెళ్ళాలి, చాలా బ్రాంచెస్ ఉన్నాయంటే సౌత్లో వెళ్ళు, వెల్లూరు దగ్గర ఒక ఊర్లో ఉన్నది, అక్కడ వెళ్ళమన్నాడంట. तो फिर हम घर पे वापस आए, మళ్ళీ और ఇంటికి फिर अब వచ్చాను. फाइनल हो गया जाना। ఇప్పుడు ఇంకా వెళ్ళడం ఫైనల్ అయిపోయింది. हमारी माताजी ने कहा अगर तू गया, वो जो कुआं दिख रहा है ना उसमें मैं कूद जाऊंगी। మా అమ్మ ఏం చెప్పిందంటే నువ్వు కానీ వెళ్ళావంటే ఆ నూతిలో నేను దూకేస్తాను అందంట. हमने कहा राइट नाउ, अभी जाके कूदो। ఇప్పుడే వెళ్ళి దూకే అన్నాడంట. ये नहीं कूदेगी, इतना मोह है। तो हम नहीं रुके, फिर हम फाइनल कर लिया। और एक बात, जब मेडिकल ऑफिसर थे 6 मास, तो हमने एक लेटर लिखा था बेलूर, हेडक्वार्टर्स ऑफ रामकृष्ण मठ, और उन्होंने हमको बुलाया था और हमारी मंत्र दीक्षा हुई थी। स्वामी रंगनाथानंद, 94 ईयर उनकी एज थी, द सीनियर मोस्ट मंक ऑफ रामकृष्ण मिशन, जो कि स्वामी विवेकानंद के जो गुरु भाई थे शिवानंद, उनके शिष्य थे, और उनके द्वारा మంత్ర మీద हमारी मंत्र दीक्षा हुई थी। बेलूर में कॉमन बुगी में बैठ के गए थे, 40 आवर्स जर्नी, और कॉमन बुगी में बैठ के आए थे 40 आवर्स, क्योंकि पैसे नहीं थे, नीचे जमीन पर न्यूज़पेपर डालकर। అయితే అన్నయ్య వెల్లూరుకి ఒక లెటర్ రాసి అక్కడికి వెళ్ళాడంటే రామకృష్ణ మఠానికి. అక్కడ రంగనాథానంద స్వామి అని ఉన్నారు. ఆయన వివేకానందతో ఉన్నటువంటి శివానందకి శిష్యుడంట. ఆయనకు 94 సంవత్సరాలు. ఆయన ద్వారా మంత్రం తీసుకున్నారంట. కామన్ బోగీలో వెళ్ళారంట, 40 గంటల ప్రయాణం, మళ్ళీ కామన్ బోగీలో తిరిగి వచ్చారంట. 40 గంటల ప్రయాణం, డబ్బులు లేవంట. फिर हमको साउथ में जाना था, तो हमने फिर साउथ के लिए वापस पूरा भारत में कॉमन बुगी में बैठ के घूमे हैं भगवान की तलाश में। మళ్ళీ నేను సౌత్లో మొత్తం దక్షిణ భారతంలో అంతా కామన్ బోగీలో, జనరల్ బోగీలో తిరిగాను. फिर हम वेल्लोर पहुंचे ट्रेन से, और वेल्लोर से ढूंढते ढूंढते उस गांव में पहुंचे नेट्रमपल्ली, समवेयर इन वेल्लोर। ना हिंदी आती थी लोगों को, ना इंग्लिश, ना कोई दूसरी उनकी भाषा तमिल। అయితే నేను ఆ వెల్లూరు దగ్గర నేట్రపల్లి అనే ఒక ఊరిని వెతుక్కుంటూ వెళ్ళాను. అక్కడ ఎవరికి హిందీ రాదు, ఇంగ్లీష్ రాదు, తమిళ్ తప్ప. 4 दिन वहां रहे आश्रम में। అక్కడ 4 రోజులు ఉన్నాను ఆశ్రమంలో. उन स्वामी ने कहा कि तुम यहाँ संन्यास मत, तुम वहाँ पे एक पहाड़ी पर एक दूसरे महाराज है, अकेले तपस्या करते, उनसे जाके मिलो।
అయితే అక్కడ స్వామి అన్నారు, కొండ మీద ఒక ఆయన స్వామి ఏకాంతంగా తపస్సు చేస్తారు, ఆయన దగ్గర వెళ్ళి నువ్వు సన్యాసం తీసుకో उनसे అన్నారు. हम मिले और उनको हमने कहा हमारे पिताजी कहते हमारी कुंडली में सन्यास है ही नहीं। ఆయన దగ్గరికి వెళ్ళి చెప్పాను, మా నాన్నగారు అయితే నా జాతకంలో సన్యాసమే లేదంటున్నారు అని. तो उन्होंने कहा क्या लिखा है? हमने कहा हमारी कुंडली में लिखा है वो सत्यवादी होगा। तो कहा बस हो गया, गृहस्थी सत्यवादी हो ही नहीं सकते। तो అయితే तुम सत्यवादी मतलब सन्यास। జాతకం చూపించారంట, చూపిస్తే నువ్వు సత్యవాదిగా ఉంటావని ఉంది నా జాతకంలో. అంటే అయితే గృహస్థులు ఎప్పుడు సత్యవాదిగా ఉండరు, నువ్వు సన్యాసమే చేస్తావన్నారంట. तो उन्होंने कहा पर तुम यहाँ सन्यास मत लो, तुम चेन्नई जाओ, मायलापुर, ఇక్కడ వద్దు, वहां पे बिग सेंटर है रामकृष्ण मठ का, वहां सन्यास लो। చెన్నైలో మైలాపూర్లో పెద్ద రామకృష్ణ మఠం ఉంది, అక్కడ వెళ్ళి సన్యాసం చేయన్నారంట. तो हम फिर वहां गए అక్కడ వెళ్ళా, और वहां फिर 7 दिन वहां रहे। 7 రోజులున్నా. हमारे पिताजी का वहां फोन आया, उनको पता चल गया हम यहाँ आए। నేను అక్కడ ఉన్నానని మా నాన్న అక్కడికి ఫోన్ उन्होंने చేశాడు. कहा कि जो मेडिकल ऑफिसर की पोस्ट 6 मंथ्स में छोड़ दी वो 2 साल करनी है, नहीं तो 2 लाख रुपीस गवर्नमेंट बॉन्ड वो पे करो। నువ్వు మెడికల్ ఆఫీసర్ పోస్టు 2 సంవత్సరాలు చెయ్యాలి, నువ్వు 6 నెలలే చేసి వదిలేసి వచ్చావు, వదిలేసినందుకు 2 లక్షలు కట్టాలి, నువ్వు కట్టన్నాడంట. तो वहाँ फिर स्वामी गौतमानंद थे, हेड ऑफ द रामकृष्ण मठ, उनसे हम मिले। तो उन्होंने कहा देखो जो मिलिट्री में होते हैं ना उनका भी बॉन्ड होता है, उनका वैराग आ गया तो व्हाट गवर्नमेंट कैन डू, गवर्नमेंट कुछ नहीं कर सकती है। ఇప్పుడు మిలిటరీలో ఉండే వాళ్ళకి కూడా బాండ్ ఉంటుంది, వాళ్ళకి వైరాగ్యం వస్తే గవర్నమెంట్ ఏం చేస్తుంది, ఏం చేయదు. और हम लोग 2 लोग थे जो सन्यास लेने आए थे, सेम 21-22 एज। तो हम 2 लोगों को एक ही कमरा दिया था वहाँ पर। और फिर तीसरे दिन वो जो दूसरा लड़का था उसके माँ बाप आ गए संस्था में और कहा कि इसको एक लड़की से प्यार था, हमने मना कर दिया इसलिए सन्यास लेने आपके पास आ गया है, नाउ वी अग्री, हमारा बेटा वापस दो। वो चला गया, आई वाज शॉक्ड। అయితే మేము 2 అబ్బాయిలు ఉన్నాం అక్కడ సన్యాసం తీసుకోవడానికి వచ్చిన వాళ్ళు. ఆ 2వ అబ్బాయి వాళ్ళ అమ్మా నాన్న వచ్చి వాళ్ళు చెప్పారు స్వామీజీకి, వీడు ఎవరినో ప్రేమించాడు, మేము అది వద్దన్నామని ఇక్కడికి వచ్చేసాడు సన్యాసం అని, మా అబ్బాయిని తీసుకెళ్ళిపోతామని తీసుకెళ్ళిపోయారు. నాకు చాలా షాక్ అయిపోయింది. हमको लगा अभी ये सोचेंगे मैं भी ऐसा ही आया हूँ। నేను అలాంటి వాడిని అనుకుంటారు ఇప్పుడు స్వామీజీ. तो फिर हमने कहा, हमने अपनी बैग वहीं रखी और वापस आए ये दैट बॉन्ड सेटल करने, वो बैग अभी भी वहीं है నేను ఆ బ్యాగ్ मायलापुर। అక్కడ వదిలేసి తిరిగి వచ్చాను ఆ 2 లక్షల లోన్ సెటిల్ చేయడానికి. और वो साल था नवंबर 2003। అది నవంబర్ 2003. ఈ నా బ్యాగ్ ఇప్పటికీ అక్కడే ఉంది. वापस घर आए और घर पे हमारा एक दोस्त था जो वकील था, उससे मिले, क्या करना है बॉन्ड का, गांव में जाके सेवा करनी है MBBS के बाद 2 इयर्स। उसने कहा आजकल कोई नहीं जाता है, सब शहर में प्रैक्टिस करते हैं, उसको भूल जाओ। అయితే పల్లెటూరులో వెళ్ళి సేవ చేయాలి మెడికల్ ఆఫీసర్గా, ఏం చేయాలని లాయర్ని అడిగితే ఇవాళ ఎవరు వెళ్ళట్లేదు, నువ్వు వదిలే అన్నారు. बस फिर हमने फाइनल कर लिया, अभी हमें माउंट आबू अपना संन्यास लेना है। అప్పుడు మళ్ళీ సన్యాసం. फाइनल चेन्नई। पर हमारी बहन आई वापस बीच में, మళ్ళీ మా అక్క వచ్చింది. उसने कहा ठीक है तुम जाओ, पर माउंट आबू होते होते फिर जाओ। సరే వెళ్దు కానీ ఒక్కసారి మౌంట్ ఆబూ వచ్చి అటు నుంచి వెళ్ళన్నదంట. तो हमने फिर ठीक है कहा, पहले माउंट आबू, देन पुट्टापर्थी, सत्य साई बाबा से मिलना है क्योंकि वो एक ही है जिनसे मिलना अभी बाकी है, बाकी सारी संस्थाएं हो गई है। और बाद में फिर चेन्नई, फाइनल संन्यास। అయితే సరే మౌంట్ ఆబూ వెళ్ళి పుట్టపర్తి వెళ్ళి అందరినీ చూసేసాను, ఇంకా ఆయన ఒక్కడే గలవలేదని అక్కడ కూడా వెళ్ళి అప్పుడు చెన్నై వెళ్ళిపోయి సన్యాసం చేస్తాను అనుకున్నా. पर हमने अपनी बहन से कहा कि माउंट आबू के जाने के लिए मुझे पता है नियम है बहुत सारे, 1 ईयर बाहर का नहीं खाओ, हम तो सब खाते हैं बाहर का, श्री कृष्णा अर्पणम मस्तु। మౌంట్ ఆబూ వెళ్ళాలంటే నియమాలు ఉన్నాయి కదా, 1 సంవత్సరం పాటు ఎక్కడ తినకూడదు కదా, నేను బయటవన్నీ కృష్ణార్పణం అని తినేస్తున్నాను అన్నాడంట. उसने कहा नहीं नहीं नहीं, उसने कहा तुम्हारे जैसा वैराग तो हमारे सेंटर में भी किसी में भी नहीं है। అప్పుడు వాళ్ళ అక్క అందంట, నీ అంత వైరాగ్యం మా సెంటర్లో వాళ్ళకి కూడా ఎవరికి లేదందంట. तो उसने कहा तुम सेंटर चलो, और जब तुमसे पूछेंगे कितने साल से ज्ञान में हो तो कहना 1 साल। మా సెంటర్కి రా, నువ్వు నేను ఎంతకాలం నుంచి జ్ఞానంలో ఉన్నావని అడిగితే 1 సంవత్సరం నుంచి అని చెప్పన్నారంట. हमने कहा ये नहीं करेंगे क्योंकि हमने अपनी बहन का पहले ही बहुत सारा झूठ देखा था। जब भी किसी लौकिक रिश्तेदार के लिए खाना खाने जाते थे वो कहती थी मेरे पेट में दर्द है, वो कहती थी मैंने खा के आया है, मैं कहता था झूठ, वो कहती थी युक्ति युक्त।
అయితే నేను అలాగే అబద్ధాలు చెప్పను అన్నాడంట. ఎందుకంటే మా అక్క ఎప్పుడు అబద్ధాలు చెప్తూనే ఉంటుంది. ఎవరింటికన్నా భోజనానికి వెళ్తే కడుపు నొప్పి అంటది, ఇప్పుడే తినొచ్చానంటది. అది అబద్ధాలు చెప్తున్నావు అంటే అది యుక్తి అంటది. तो फिर हम ठीक है कहा और फिर हम गए अपनी बहन के साथ। वो सब दीदियाँ बैठी थी, पुष्पा रानी दीदी और छोटी बहनें। तो दीदी ने पूछा, बहन ने कहा ये मेरा भाई है, इसको मधुबन जाना है बाबा मिलन में 30 नवंबर। అయితే మా పెద్ద అక్కయ్య కూర్చొని ఉన్నారు అక్కడ, పుష్పారాణి దీది. మా అక్క ఆమెకి పరిచయం చేసింది, ఈయన మా తమ్ముడు, మా మౌంట్ అబు వెళ్ళాలి బాబా మిలన్కి నవంబర్ 30కి అని చెప్పింది. तो दीदी ने पूछा कब से ज्ञान में हो? ఎప్పటి हमने నుంచి कहा 1 साल। ఎన్నాళ్ళ నుంచి జ్ఞానంలో ఉన్నామంటే ఓ సంవత్సరం నుంచి అని చెప్పేశాను. दीदी ने कहा कौन से सेंटर में जाते हो? ये तो बताया नहीं दीदी ने। बहन ने किधर बताना है? ఏ సెంటర్కి వెళ్తున్నావు అంటే ఏం చెప్పాలో మా అక్క చెప్పలేదు. तो फिर हमने कहा अमरावती सेंटर। फिर दीदी ने फोन लगाया, सीता दीदी अमरावती सेंटर। सीता दीदी ने कहा वो नीलम आती थी, उसका भाई तो आया नहीं कभी। అయితే అమరావతికి ఫోన్ చేస్తే అక్కడ ఉన్న సీత అక్క ఏమో వాళ్ళ అక్క వస్తుంది కానీ ఆ అబ్బాయి ఎప్పుడు రాలేదన్నారంట. तो फिर हमने कहा वहाँ जो मैं मेडिकल ऑफिसर था ना 6 महीना आरवी, वहाँ जाता था, वहाँ का फोन खराब है। అయితే నేను మెడికల్ ఆఫీసర్గా ఉన్నాను కదా, అక్కడ వెళ్ళేవాడిని నేను, అక్కడ ఫోన్ పనిచేయట్లేదని చెప్పాడంట. तो दीदी ने कहा ओके ठीक है। फिर कहा नहीं, फिर कैसे जाओगे, रिजर्वेशन ऑल डन। మరి ఎలా వెళ్తావు, రిజర్వేషన్స్ అన్నీ అయిపోయినాయి అన్నారంట. हमने अपने मन में कहा हमें रिजर्वेशन की जरूरत नहीं है। दिल्ली, चेन्नई, मुंबई, कोलकाता कॉमन बुगी में बैठ के घूमे हैं। నాకు రిజర్వేషన్తో పనే లేదు, ఎప్పుడు జనరల్ బోగి ఎక్కి తిరుగుతూనే ఉన్నా. और फिर दूसरे दिन हम कॉमन बुगी में बैठे और सारी पार्टी रिजर्वेशन कंपार्टमेंट। తర్వాత రోజు అందరూ రిజర్వేషన్ కంపార్ట్మెంట్లో, నేను జనరల్ బోగిలో. और ट्रेन चालू हो गई। ట్రైన్ నడిచింది. हम सोच रहे थे अभी भागवत का 7वां अध्याय बाकी है, अभी ब्रह्म सूत्र पढ़ना बाकी है। నేను ఆలోచిస్తున్నా, భాగవతంలో 7వ అధ్యాయం ఇంకా ఉంది, బ్రహ్మసూత్రాలు చదవలసినవి ఇంకా ఉన్నాయని. हमारे बुगी में, कॉमन बुगी में 2 गांव की अनपढ़ माताएं बैठी थी महाराष्ट्र की। మా జనరల్ బోగిలో మహారాష్ట్ర నుంచి వచ్చే పల్లెటూరు మాతలు बाबा मिलन के लिए जा रही थी। బాబా మిలన్కి వెళ్తూ అందులో వస్తున్నారు. तो एक माता ने, हम ऐसे बैठे थे और इतनी जगह नहीं थी, भीड़। तो एक माता, दोनों माताएं बात कर रही थी। एक माता ने कहा इस आत्मा का कल्याण हो जाना चाहिए। उस आत्मा, मैंने कहा आत्मा, ये इन्होंने उपनिषद पढ़े है क्या? ये अनपढ़ लोग ये आत्मा की बातें कैसे कर रहे हैं? అయితే ఇద్దరు మాతలు కూర్చొని మాట్లాడుకుంటున్నారు, చాలా రద్దీగా ఉండింది. ఈ ఆత్మకి కళ్యాణం అయిపోతే బాగుండు, ఆ ఆత్మకి కళ్యాణం అయిపోతే బాగుండు అని మాట్లాడుకుంటుంటే వీళ్ళు ఆత్మ గురించి మాట్లాడుతున్నారు, వీడు ఉపనిషత్తులు ఎప్పుడు చదివారు అనుకుంటున్నాడంట. और फिर अचानक एक माता ने कहा कितना वंडर है। वंडर इंग्लिश, ఒక మాత ఏమో ఎంత ड्रामा, ऐसे ऐसे शब्द प्रयोग డ్రామా कर అని रही थी। చెప్తుంది. చెప్తే వీడికి ఇంగ్లీష్ ఎలా వచ్చు అనుకుంటున్నాను. उनको मराठी भी ढंग से बोलने नहीं आती थी। మరాఠీ కూడా సరిగా మాట్లాడట్లేదు. तो हमने कहा ठीक है। और फिर जैसे जैसे अहमदाबाद से ट्रेन चेंज, आबू रोड, और आबू रोड से बस गेट नंबर 2, जो अभी गेट नंबर 3 है ट्रांसपोर्ट के पास, और हम गेट नंबर 2 जो पहले था एंट्री में अंदर आए। और जैसे ही शांतिवन में प्रवेश किया, मुझे लगा इस स्थान को मैंने देखा है। అయితే ఆబూ రోడ్ వెళ్ళి బస్ ఎక్కి శాంతివన్ గేట్ లోపలికి వెళ్ళగానే అనిపించిందంట, ఈ స్థానానికి నేను ఇంతకు ముందు కూడా వచ్చాను అని. परंतु हमारा पक्का था कि हम हिप्नोटाइज नहीं होंगे यहाँ पर। हमें अपना लक्ष्य पक्का है। ये संसार मिथ्या है, वैनिटी ऑफ वैनिटी। ये यहाँ का मुझे कुछ नहीं चाहिए एक्सेप्ट गॉड। ईश्वर के अतिरिक्त सब कुछ व्यर्थ है। నేను పక్కాగా నిశ్చయం చేసుకున్నా, నేను ఇక్కడ ఎక్కడ హిప్నటైజ్ అవ్వను, నాకు ఒక భగవంతుడు తప్ప ఇంకా వేరే ఏది అక్కర్లేదు, అంత వ్యర్థమే అని. और फिर हम रात में एकोमोडेशन दिया गया। रात में हम सोए और स्वप्न में हमने एक चित्र देखा, लक्ष्मी नारायण स्टैंडिंग लाइव। నిద్రపోయాను, నిద్రలో స్వప్నంలో లక్ష్మీనారాయణలు ఎదురుగా నిలబడి కనిపించారు. और फिर दूसरे दिन सुबह उठे तो हमने ध्यान नहीं दिया, स्वप्न आया चला गया। फिर हम वेट कर रहे थे, ये जो कमरे में 4 लोग और थे, 5 पीपल,
वो जो एक बार चले जाए तो हम राम रक्षा, हनुमान चालीसा इसका थोड़ा करे। फिर वो लोग चले गए मुरली सुनने, और फिर हमने अपना चालू जैसे किया तो सब भूल गया, याद ही नहीं आ रहा है राम रक्षा। ఆ కళ అంతా తర్వాత మర్చిపోయాను. నా రూమ్లో ఉన్న మిగతా నలుగురు వెళ్ళిపోతే నేను హనుమాన్ చాలీసా, రామరక్ష అన్నీ చదువుకుందామని చూస్తున్నాను. ఆ నలుగురు వెళ్ళిపోయారు. తర్వాత మొదలు పెడదామని పోయితే నాకు ఏది గుర్తు రావట్లేదు. फिर वो लोग गए तो हमने किताब खोल के उसको पूरा किया। వాళ్ళు వెళ్ళిపోయాక పుస్తకం తీసి చూసి చదివాను, పూర్తి చేశాను. और जो पार्टी हमारे साथ आई थी वो बहन को खाली इतना पता था कि एक डॉक्टर पीछे बैठा है, और जब हम वहाँ पहुँचे तो सुबह से लेकर रात तक शांति वन में इधर उधर घूमते रहे। कोई पहचान का ही नहीं था, कौन है क्या है कुछ पता नहीं। నాకైతే ఏం పరిచయం లేదు. నాను తీసుకొచ్చిన అక్కయ్యకి ఒకటే తెలుసు, ఓ డాక్టర్ వచ్చాడు, ఆయన ఇక్కడ ఉన్నాడని, అంతే. చుట్టూ తిరుగుతూ ఉండేవాడిని. और दिन भर भटकते रहे भटकते रहे भटकते रहे, और फिर अचानक 7:30 बजे शाम के और एक गीत बजा, शिव की याद रहेगी तब आंखों में समाया वो होगा, हम धन्य तभी बन पाएंगे जब ऐसा प्रिय जीवन होगा। अरे शिव की याद रहेगी तो, वो गीत सुनते ही हमें लगा कि ये गीत तो मैंने हजारों बार सुना है, कब అలా తిరుగుతూ 7:30 అయ్యేసరికి ట్రాఫిక్ కంట్రోల్ పాట వస్తుంది కదా, ఆ పాట వచ్చినప్పుడు ఈ పాట నేను ఎన్నో వేల సార్లు విన్నానని అనిపించింది నాకు. सब लोग ऐसे खड़े हो गए थे, అందరు నిలబడిపోయారు. हमको लगा ये कौन सी है, ठाकुर रामकृष्ण की भाव समाधि की अवस्था है या सेंट फ्रांसिस ऑफ एसीसी की एक्सटेसी की स्टेज है ये, व्हाट इज दिस? ఇది ఎటువంటి స్థితి, రామకృష్ణ వాడు చెప్పిందా లేకపోతే సెయింట్ ఫ్రాన్సిస్ చెప్పిన స్థితియా, ఏం స్థితి అని అనుకుంటున్నా నేను. అందరూ అలా నిలబడిపోతే భావ సమాధియా. 3 दिन हम भटकते रहे, 27, 28, 29। वो बहन जो हमको लेके आई थी, टीचर बहन, शी सेड कहाँ हो तुम? हमें कहा यहीं है। उसको लगा हमारा मौन है, बाबा मिलन का मौन, हमारा दूसरा मौन था। నేను 3 రోజులు తిరుగుతూ ఉన్నాను. నన్ను తీసుకొచ్చిన టీచర్ నువ్వు ఎక్కడున్నా అంటే ఇక్కడే ఉన్నానని చెప్తున్నాను. నేను మౌనం అని అనుకుంటున్నామే, నా మౌనం వేరేనే ఉంది. और फिर 30 नवंबर 2003 हमने अनाउंसमेंट सुनी कि वो हॉल के गेट 3 बजे खुल जाएंगे, डायमंड हॉल। तो हम 3 बजे जाके बैठ गए। నవంబర్ 30 తారీఖు వచ్చింది ఆ బాబా మిలన్ రోజు. గేట్లు 3 గంటలకు తెరుస్తారని చెప్పారు. నేను 3 గంటలకు వెళ్ళిపోయి రెడీగా అక్కడ కూర్చున్నాను. अभी लगभग 9 मास पूरे हो गए थे संघर्ष, 9 months, 3 months मेडिकल ऑफिसर, उसके पहले 3 महीना, टोटल 9 months हम एक तरफ थे, सारी दुनिया एक तरफ। 9 నెలలు నా సంఘర్షణ నడిచింది. నేను ఒక్కడిని ఒకవైపు, ప్రపంచమంతా ఒకవైపు అన్నట్టు. और हमने अपने पिताजी से कहा था कि मेरे मार्ग में आना मत, अगर भगवान खुद आके मुझे रोकेगा तो ही मैं रुकूंगा। మీరెవ్వరు నా దారిలోకి రావద్దు, భగవంతుడు వచ్చి ఆపితే నేను ఆగుతాను, అంతే, ఇంకెవరు చెప్పినా వినానని చెప్పేశారు. और फिर हम वहाँ डायमंड हॉल में जाके बैठ गए। డైమండ్ హాల్లో వెళ్ళి లోపల కూర్చున్నాను. और 3 बजे से लेके तो रात को 11 बजे तक बैठे रहे। 3 గంటల నుంచి రాత్రి 11 గంటల వరకు అలా కూర్చొనే ఉన్నాను. हमें पता ही नहीं वहाँ क्या हो रहा है। అక్కడ ఏం జరుగుతుందో కూడా నాకు తెలియలేదు. वो स्टेज जो था उसमें हमारी बहन ने कहा था मुरली चलेगी, हिंदी में चलेगी। స్టేజ్ ఉంది కదా, అక్కడ బాబా మురళి చెప్తారు హిందీలో అని మా అక్క చెప్పింది. पर मुझे उस स्टेज में तो कुछ और ही दिखाई दे रहा था, जीसस क्राइस्ट, गुरु नानक। ఆ స్టేజ్ మీద నాకు ఇంకా వేరేనే ఏమో కనిపిస్తుంది. గురునానక్, జీసస్ క్రైస్ట్, అందరూ ధర్మకర్తలు అందరూ కనిపిస్తున్నారు. भूमि, हृदय की भूमि, वैराग की भूमि थी कि एक ऐसी अवस्था आई थी कि मुझे कुछ भी नहीं चाहिए संसार का। హృదయం యొక్క భూమి వైరాగ్యంతో నిండిపోయింది. ఇంకా నాకు ఈ ప్రపంచంలో ఏమీ అవసరం లేదన్న స్థితికి వచ్చేసాను. बैठे रहे वहाँ पर और बाबा आए। हमको पता नहीं कौन आया, पर हमने केवल देखा एक जैसे एक लाइट है
और उसमें से जो वाक्य निकल रहे हैं वो संस्कृत के वाक्य है। गीता जैसे वहाँ से आ रही है, आई एम द अल्फा एंड ओमेगा ऑफ द वर्ल्ड, जो बाइबल में लिखा है, मया तद्मिदम सर्वम जगत व्यक्ति मूर्तिना मत्स्थानि सर्वभूतानि न चाहम तेष्वस्थितः मया तद्मिदम सर्वम अहम आदिश्च मध्यश्च, मैं ही इस संसार का आदि मध्य और अंत हूं। అక్కడ నాకు ఎవరూ కనిపించలేదు, ఒక వెలుగు వచ్చింది, అక్కడ గీతా జ్ఞానం చెప్తుంది, గీతలో శ్లోకాలన్నీ వినిపిస్తున్నాయి, అర్థమవుతున్నాయి నాకు. उस आवाज ने मुझसे कहा कि तुम जिसको ढूंढ रहे हो वो मैं हूं. ఆ ధ్వని నాకు చెప్పింది, నువ్వు ఎవరిని వెతుకుతున్నావో అది నేనే అని. हम बैठे रहे, कुछ भी नहीं पता क्या हो रहा है. అలా కూర్చొని ఉన్నాను, అసలు ఏం జరుగుతుందో కూడా నాకు తెలియనే లేదు. అది తీసుకోలేదు. जैसे जन जन की प्यास, ఆ జన్మ జన్మల దాహము తీరింది అంటున్నారు. जिसको हमने ढूंढा था, ఎవరి కోసం నేను వెతుకుతున్నాను, तो बैठे रहे और फिर रोते रहे. అలా కూర్చొని ఉండి కళ్ళ వెంట నీళ్లు ధారాపాతంగా కారుతూనే ఉన్నాయి అక్కడ. और एक वो कौन था मुझे पता नहीं, అది ఎవరో కూడా నాకు తెలియదు, वो क्या आवाज थी मुझे पता नहीं, ఆ గొంతు ఏంటో కూడా నాకు తెలియదు. अपने जीवन की सबसे पहली मुरली उससे हमने सुनी. నా జీవితంలోని మొట్టమొదటి మురళి నేను ఆ రోజు విన్నాను. भगवान की दृष्टि और बोल से हमारा जन्म हुआ. భగవంతుడి దృష్టి పడింది, నా జన్మ కలిగింది. और उस आवाज ने हमसे कहा, ये जो लोग हैं जो हॉल में बैठे हैं, एक दिन उन्हीं लोगों के बीच में यू विल एक्सप्लोड लाइक अ बॉम्ब. అయితే ఆ ధ్వనియే నాకు చెప్పింది, ఈ హాల్లో ఎంతమంది కూర్చున్నారో వాళ్ళందరిలోనూ నువ్వు ఒక బాంబు లాగా కనిపిస్తావు, రుజువు అవుతావని. 11 बज गए और वो बाबा आए, बाबा चले गए, हमको पता नहीं. वो हॉल कब कितने लोग थे हमको पता नहीं. और जब हम होश में आए, रो रहे थे, वो भाई आए, कुर्सियाँ उठा रहे थे, कह रहे थे उठो बाबा चले गए. 11 అయింది, నేను అలా ఏడుస్తూనే ఉండిపోయాను. అందరు వెళ్ళిపోయారు, ఎంతమంది ఉన్నారో ఎవరున్నారో కూడా నాకేమీ తెలియదు. వెళ్ళిపోయాక అందరూ అప్పుడు ఆ కుర్చీలు తీసి అన్నయ్య వచ్చి లేగు లేగు బాబా వెళ్ళిపోయాడని చెప్తున్నాడు. और फिर हम उठे वहाँ से और अपने कमरे में गए. అక్కడ నుంచి లేచి నేను నా రూమ్లోకి వెళ్ళాను. 9 मास के बाद पहली बार सोए. 9 నెలల తర్వాత మొదటిసారి నేను నిద్రపోయాను. तुलसीदास ने लिखा है कि रामचरितमानस लिखने के बाद पावा परम विश्रामा.
తులసిదాస్ రాశాడు రామచరితమానస్ రాసిన తర్వాత పరమ విశ్రాంతి దొరికింది అని. पहली बार हम सोए जैसे कि कुछ मिल गया. మొదటిసారి నేను నిద్రపోయాను ఏదో నాకు దొరికింది అనే తృప్తితో. दूसरे दिन उठे और फिर दीदी ने कहा कि साइट सीइंग के लिए माउंट आबू जाना है. పొద్దున్న లేచిన తర్వాత దీది అన్నారు సైట్ సీయింగ్ కోసం మౌంట్ అబు వెళ్ళాలి అని. हमको कोई इंटरेस्ट नहीं था साइट सीइंग में. నాకేం ఇంట్రెస్ట్ లేదు సైట్ సీయింగ్ చూడాలని. ग्लोबल हॉस्पिटल के सामने बस रुकी. గ్లోబల్ హాస్పిటల్ ముందు బస్ ఆగింది. दीदी ने कहा ये हमारा ग्लोबल हॉस्पिटल है. దీది అన్నారు ఇది మన గ్లోబల్ హాస్పిటల్ అని. तब हमको याद आया मैं डॉक्टर हूँ. అప్పుడు నాకు గుర్తొచ్చింది నేను డాక్టర్నని. सब भूल गया था. అన్నీ మర్చిపోయాను నేను. तो हम अंदर घुसे और कहा कि इसका इंचार्ज कौन है, हमें अभी मिलना है. లోపలికి వెళ్ళాను వెళ్ళి దీని ఇక్కడ ఇన్ఛార్జ్ ఎవరు ఇప్పుడే కలుసుకోవాలి నేను हम అన్నాను. अंदर गए, डॉक्टर प्रताप से मिले और उनको कहा हमको अभी के अभी ज्वाइन करना है. ప్రతాప్ డాక్టర్ని కలిసి నేను ఇప్పుడే జాయిన్ అయిపోతానని చెప్పేశాను. उन्होंने कहा कौन से सेंटर से हो, ఏ हमारा कोई సెంటర్ सेंटर ही నుంచి नहीं. అని అడిగితే నా సెంటర్ ఏది లేదే లేదు. तो उन्होंने कहा लेटर लेके आओ. లెటర్ తీసుకురా అన్న. कहाँ से लाए लेटर? ఎక్కడి నుంచి తేవాలి? तो हमने कहा ठीक है. సరే అని फिर नीचे आए. కిందికి వచ్చాను. और फिर दीदी ने कहा कि हम लोग दिल्ली में मेगा प्रोग्राम है, दादी गुलजार दादी प्रकाशमणि आ रहे हैं. उनको लगा हम बहुत पुराने कुमार हैं और कहा कि तुम सब पार्टी को लेके जाओ घर वापस. దీది దగ్గర వెళ్ళారంట. వెళ్తే దీది అన్నారంట ఈయన చాలా పాత కుమారుడు అనుకున్నారంట. అనుకొని మేము ఢిల్లీలో ప్రకాష్ మణి దాది గుల్జార్ దాది వస్తున్నారు, మేము అక్కడ వెళ్తాము, నువ్వేమో ఈ పార్టీని తీసుకొని వెళ్ళిపో అన్నారంట. तो वो 60 लोगों की पार्टी थी, सब बूढ़े बूढ़े लोग थे. అందరూ 60 మంది పార్టీ, అందరు ముసలోళ్ళే. तो मुझे काम दे दिया నాకు పని सेवा. అప్పచెప్పారు. और वो पार्टी को लेके उन सब के बैग बस में ऊपर ఆ పార్టీని తీసుకొని వాళ్ళ బ్యాగులన్నీ మోసి బస్సులో ట్రైన్లో और फिर हम घर आए, अपने लौकिक घर. ఇంటికి వచ్చాను. और कहा संन्यास कैंसल. तो हमारी माताजी ने गणपति को पानी से बाहर निकाला. ఇంటికి వచ్చాక సన్యాసం క్యాన్సల్ అని చెప్పాను. చెప్తే మా అమ్మ నీళ్ళలోంచి వినాయకుడిని తీసి బయట పెట్టింది. पर हमने कहा हम हॉस्पिटल जा रहे हैं, ग्लोबल हॉस्पिटल. उसने कहा जा जा, कम से कम डॉक्टर तो रहेगा, वो सन्यासी कपड़े में मैं तुमको नहीं देख सकती. నేను గ్లోబల్ హాస్పిటల్లో జాబ్ చేయడానికి వెళ్తున్నా అంటే వెళ్ళు పర్వాలేదు, కనీసం డాక్టర్ గారినా ఉంటావు, నేను సన్యాసి డ్రెస్లో చూడలేనందంట. और फिर 30 नवंबर को बाबा से मिले, घर आए और 15 दिसंबर वापस ग्लोबल हॉस्पिटल के लिए ज्वाइनिंग के लिए आए. नीचे शांतिवन में आए और नीचे से फिर ऊपर जा रहे थे. एक भाई समर्पित सेंटर का भाई साथ में था, प्रेम भाई. उन्होंने कहा कहाँ जा रहे हो? हमने कहा ग्लोबल हॉस्पिटल. उन्होंने कहा तुम्हारा बैग कहाँ है? हमारा बैग यही है, एक पॉलीथीन जिसमें एक कुर्ता जो अभी अभी खरीदा था. जब पहली बार शांतिवन में आए थे, जीन्स एंड टी शर्ट, और जो फर्स्ट टाइम वाइट पहना उसके बाद में कलर कभी नहीं पहना. फिर అయితే నేను మళ్ళీ 15 తారీఖుకి డిసెంబర్ 15కి గ్లోబల్ హాస్పిటల్ అని వచ్చేసాను. శాంతివన్కి వచ్చి అక్కడ నుంచి పైకి వెళ్తుంటే ఒక అన్నయ్య వచ్చి నీ బ్యాగ్ ఏదని అడిగాడు. నా బ్యాగ్ ఏముందో పాలిథిన్ కవర్, అందులో డ్రెస్ అంతే, ఫస్ట్ టైం కొనుక్కున్న వైటు. తర్వాత నేను మళ్ళీ కలరే వేసుకోలేదు. उन्होंने कहा कि तुम कहाँ रुकोगे वहाँ? అక్కడ तो ఎక్కడ मुझे क्या ఉంటావు पता. అంటే నాకేం తెలుసు అన్నాడంట. वहाँ आते आते हमने एक शंकर मठ दिखा था, वहीं रुक जाऊंगा. అక్కడ శంకర్ మఠం అని ఒకటి రాసి ఉంది, అక్కడ ఉంటానులే అన్నాడంట. और उन्होंने देखा चप्पल, वो भी टूटी हुई. చెప్పులు చూస్తే అవి కూడా తెగిపోయి ఉన్నాయంట. और फिर हम ग्लोबल हॉस्पिटल गए और फिर डॉक्टर प्रताप ने कहा एक नया डॉक्टर आया है, वो घनश्याम भाई को बुलाया, इसको पहले ड्रेस खरीद के दो. ప్రతాప్ భాయ్ని కలిస్తే ప్రతాప్ భాయ్ ఇంకో అన్నయ్యని పిలిచి ఒక కొత్త డాక్టర్ వచ్చాడు, ఈయన ఒక డ్రెస్ అన్న కొని ఇవ్వండి అన్నాడంట.
और फिर हम 1.5 साल तक ग्लोबल हॉस्पिटल में रुके। అప్పుడు ఒక సంవత్సరంన్నర పాటు అక్కడ గ్లోబల్ హాస్పిటల్లోనే और इतना ఉన్నాను. नशा, इतना नशा, इतना नशा, इतना नशा, जिसे खोजने के लिए, पाने के लिए सन्यास ले रहे थे, वो पहले ही मिल गया। ఎంత నష ఉండేదంటే ఇంకా చెప్పలేము. ఎవరిని వెతకడానికి నేను సన్యాసం చేయాలనుకున్నాను, ఆయన ముందే దొరికిపోయాడు అని. हमने वहाँ पे पूछा कि यहाँ पे मुरली चलती है क्या? उसने कहा ये मेन हेडक्वार्टर से है, यही तो मुरली चलेगी, नहीं तो कहाँ चलेगी। हमने पूछा कितने बजे जाते हो आप लोग वहाँ? तो उन्होंने कहा 3:30 बजे। हमने कहा हम भी आएंगे कल से। ఇక్కడ మురళి నడుస్తుందా అంటే ఇదే హెడ్ క్వార్టర్, ఇక్కడ నుంచే కదా మురళి అన్నారంట. మీరు ఎన్నింటికి వెళ్తున్నారు అక్కడికి హాస్పిటల్ నుంచి అంటే 3:30కి వెళ్తున్నా అంటే నేను కూడా వస్తాను 3:30కి అన్నాడంట. और फिर अगले दिन से 3:30 बजे अमृत वेला। और फिर फर्स्ट डे पांडव भवन, दादी प्रकाशमणि आके बैठे, ओम शांति भवन, हम सबसे सामने जाके बैठ गए। दादी ने मुरली चलाई, मीठे बच्चे, अब तक जो पढ़ा है सब भूल जाओ। ఫస్ట్ డే మురళి వినడానికి పాండవ భవన్లో కూర్చున్నాను. ప్రకాష్ మణి దాది స్టేజ్ మీద వచ్చారు. వచ్చి మీఠే బచ్చే ఇప్పటి వరకు చదువుకున్నామని మర్చిపోండి అని చదివారంట. हमको लगा हमको बोल रहे, किसको बोल रहे? पीछे देख। చెప్తున్నారా, ఎవరికి చెప్తున్నారా, నేను అందరినీ చూస్తున్నాను. और फिर फर्स्ट डे ग्लोबल हॉस्पिटल का, रामनाथ भाई जी एडमिट हो गए, ब्रेथलेसनेस हो गया। और फिर उनको मिलने दादी जानकी आई। ఫస్ట్ డే నేను హాస్పిటల్కి వెళ్ళాను. రామ్నాథ్ భాయ్కి శ్వాస అందకపోతుంటే హాస్పిటల్లో పెట్టారు. జానకి దాది వచ్చారు ఆయన చూడడానికి. तो हम वहाँ थे, हमारा फर्स्ट डे था। तो डॉक्टर प्रताप ने कहा ये हमारा नया डॉक्टर आया है। అక్కడ నేను ఉంటే ప్రతాప్ భాయ్ దాదికి చెప్పారు ఈయన మా కొత్త డాక్టర్ అని. दादी ने कहा अच्छा, ऐसे। దాది అలా చూశారంట. फिर ऐसा हाथ रखा, अच्छा ये है सच्चा सच्चा राजऋषि। జానకి దాది అలా అన్నారంట. और फिर हमने किसी से पूछा आप लोग कितने बजे जाते हो? वहाँ डॉक्टर श्रीमन थे, ये सब लोग थे। उन्होंने कहा हम लोग 2 बजे पहुँचते पांडव भवन। అయితే వేరే ఎవరినో అడిగారంట మీరు ఎన్నింటికి వెళ్తారు పొద్దున్నే तो అక్కడికి 2-3 दिन అంటే के बाद ही फिर हम सीधा 1:30 बजे उठना है और 2 बजे पांडव भवन पहुँचते थे। वो कुटिया का गेट हम ही खोलते थे सुबह सुबह। 2 గంటలకు వెళ్తామన్నారట. అంటే ఈయన 1 గంటన్నరకే లేచి రెడీ అయిపోయి వెళ్ళిపోయారంట. వెళ్ళిపోతే ఈయన ముందే తలుపు తీసేవారంట. ऐसा अनुभव होता था, ऐसा सो मच लाइट स्टॉप, ऐसे लगता था स्टॉप, इतना दिव्य प्रकाश। क्योंकि जन्म एक वैराग की भूमि पर जन्म हुआ था, संसार समाप्त हो चुका था और केवल प्रभु और ईश्वर की प्यास रह गई थी। उस समय भगवान मिला था, तो वो क्या होता था समझ ही नहीं आता था क्या हो रहा है। చాలా వెలుగు వచ్చేసేది, ఇంకా చాలా చాలా అన్నట్టు అనిపించేది. ఎందుకంటే నా వైరాగ్యం యొక్క మనస్సు భూమిలో ప్రపంచమే లేదనుకున్న సమయంలో నాకు భగవంతుడు దొరికాడు. ఇంకెంత అంటే అంత నష అనుభవం ఉండేది. किसी ने पूछा तुम कब से ज्ञान में हो? हमने कहा क्या बताए, ये बहुत डर लगता था ये लोग घर ना भेज दे। तो हमने कहा एक महीने से। उसने कहा 1 महीने से मधुबन में पहुंच गए? तो हम डर गए। हमने अगली बार किसी ने पूछा कब से ज्ञान में, हमने कहा 6 महीना। उसने कहा 6 महीने में मधुबन आ गए? फिर कहा 1 साल। అయితే అక్కడ ఎవరో అడిగారంట నువ్వు ఎప్పటి నుంచి జ్ఞానంలో ఉన్నావంటే మళ్ళీ ఏం చెప్పాలి అని చెప్పేసి నేను 1 నెల రోజుల నుంచి అని చెప్పాడంట. ఏం లేకపోతే మళ్ళీ వెళ్ళిపోమంటారేమోనని. 1 నెల నుంచి జ్ఞానం నుండి మధుబన్ వచ్చేసేవా అన్నారంట. మళ్ళీ ఇంకెవరు అడిగితే లేదు 6 నెలలు అని చెప్పాడు. 6 నెలల్లో వచ్చేసేవా నువ్వు అన్నారంట. అంటే ఇంకెవరు అడిగితే సంవత్సరం అని చెప్పాడంట, పంపించేస్తారేమోనని. फिर हमको वहाँ पे हमने जॉब कर रहे थे तो फर्स्ट सैलरी मिली थी 7,000 रुपीज़। उस 7,000 में 69 से लेके तो 2003 तक की सारी अव्यक्त मुरलियाँ परचेज की। ఫస్ట్ శాలరీ వచ్చింది 7,000. ఆ 7,000తో బాబా 69 నుంచి 2003 వరకు చెప్పిన అన్ని మురళీలు అవ్యక్త మురళీలు కొనుక్కున్నారంట. और इतना मुझे था कि अभी मैं क्या करूँ, आई वांट टू ग्रास्प दिस। ఎంత తపన मुझे ఉండేది. लेट हो गया ऑलरेडी, बहुत लेट हो చాలా गया। లేట్గా వచ్చాను, అన్ని తెలిసేసుకోవాలని తపన ఉండేది. इसको मैं क्या करूँ, इसको मुझे ऐसे पीना है।
అవన్నీ పుస్తకాల్లో ఉన్న జ్ఞానం అంతా తాగేయాలనిపించేది. तो कहानी तो बहुत बड़ी है, टाइम हो रहा है. कथा तो ज़्यादा उसके बाद पेद्ददी. में 1.5 साल हम वहाँ रहे. 1.5 साल के बाद एक बार तो पीजी छोड़ दिया था. सबने कहा वापस पीजी एंट्रेंस एग्ज़ाम दो. वापस पीजी एंट्रेंस एग्ज़ाम दिया और फिर वापस में नंबर लगा. पहला तो छोड़ दिया था, सेकेंड टाइम लगा. फिर हम वहाँ से गए और 5 years 6 months आउटसाइड थे, अलग अलग जगह, महाराष्ट्र मिरज में पोस्ट ग्रेजुएशन के लिए. वहाँ पर भी 6 महीने के बाद ही रेजिग्नेशन लेटर दे दिया, क्योंकि आई वॉज मिसिंग मधुबन. मधुबन मुझे वापस जाना है, नहीं चाहिए मुझे, ना पीजी चाहिए, ना कुछ चाहिए, ना कुछ चाहिए, केवल बाबा चाहिए. तो पीजी में वापस रेजिग्नेशन लेटर दे दिया. तो डॉक्टर सतीश गुप्ता वहाँ आए थे, उनके बेटे राहुल का एडमिशन लेने MBBS का. तो हमने उनको बताया तो उन्होंने कहा कि रुको, बाबा से पूछता हूँ. तो बाबा से मोहिनी दीदी द्वारा संदेश मंगाया था और बाबा ने कहा था बच्चा जो पढ़ रहा है वही पढ़े, आगे क्या करना है बाबा बताएंगे. तो फिर रेजिग्नेशन लेटर वापस लिया. మళ్ళీ పీజీ ఎంట్రన్స్ రాసి మళ్ళీ జాయిన్ అయ్యారంట. మళ్ళీ మనసు అక్కడ కుదరట్లేదు, వెళ్ళిపోవాలి మధుబన్ అనిపిస్తుంది అని మళ్ళీ రిజిగ్నేషన్ లెటర్ ఇచ్చారంట. డాక్టర్ సతీష్ గుప్తా వాళ్ళ అబ్బాయి సీట్ కోసం వచ్చారంట. ఆయన అన్నారంట ఉండు బాబాని అడుగుదాము, అడిపించి చెప్తానంటే మోహిని దీది ద్వారా సందేశం అడిగితే బాబా అన్నారంట ఆ అబ్బాయి ఏం చదువుతున్నాడో అది చదవమనండి, తర్వాత సంగతి బాబా చెప్తారన్నారంట. సరే అని మళ్ళీ వెళ్ళారంట, జాయిన్ అయ్యారంట. तो फिर वापस ज्वाइन किया, फिर वहाँ पीजी, फिर उसके बाद में मुंबई. सो दिस इज पार्ट 2 ऑफ द स्टोरी, कभी बाद में सुनाएंगे. पार्ट 1 फिनिश्ड. పీజీ పూర్తి చేసి మళ్ళీ ముంబైలో వచ్చాను, అది స్టోరీలో పార్ట్ 2, అది ఇంకోసారి చెప్తానంట. फिर ऐसा करते करते 10th अक्टूबर 2010 वापस नीचे कुमार भट्टी थी और कुमार भट्टी में एक फिल्म का गीत सुना और उस गीत ने प्रेरणा दी कि बस हो गया, अभी नहीं, अभी संसार में नहीं रहना है, वापस मधुबन आना है. ये जो देश है तेरा तुझे है पुकारा, यूँ तो सारे सुख है बरसे, तू दूर है अपने घर से. ये जो देश है तेरा कम बैक नाउ. हमने कहा अब नहीं रुकूंगा मैं. और फिर वापस 2010 में 10 ग्लोबल हॉस्पिटल आ गए और 2010 से लेके अभी तक वहीं पर है. మళ్ళీ 2010లో అక్టోబర్ 10వ తారీఖు కుమార్ల బట్టీలో వచ్చారట. వచ్చి అక్కడ ఒక పాట విన్నారంట. ఆ పాట విన్న తర్వాత మళ్ళీ జాగృతమైంది తపన మధుబన్లోనే ఉండాలని. ఇంకా మళ్ళీ వెళ్ళలేదు. అప్పటి నుంచి ఇప్పటి వరకు అక్కడే హాస్పిటల్లోనే జాబ్ చేస్తున్నారు. और फर्स्ट टाइम आपके बीच में है. ఫస్ట్ టైం మీ అందరి మధ్యలోకి వచ్చాను. यहाँ आने का कुछ भी, हमारा कहीं पे भी जाने का कोई विचार नहीं है. कहीं 1-2 साल से, जब से कोविड के बाद से कहीं जाने की इच्छा ही नहीं रही. दीदी, दोनों दीदियाँ कितने समय से आ रहे हैं? 1-2 साल या उससे भी ज़्यादा? 4-5 साल है. तो इस बार अचानक एक दिन अमृत वेला अचानक ही टचिंग हुआ कि पता नहीं क्यों हुआ. नहीं तो मैं खुद से कभी किसी को मेल करके बताऊंगा कि मैं आ रहा हूँ फर्स्ट टाइम. అయితే नेवर కోవిడ్ తర్వాత नेवर. నేను ఎక్కడికి వెళ్ళడం మానేశాను. కానీ అక్కయ్యలు 4-5 సంవత్సరాల నుంచి అడుగుతున్నారు. అయితే నేను చెప్పాను కదా బాబా నాకు టచింగ్ ఇస్తే వస్తా అన్నారు అన్నయ్య అని. हम लोग बाबा को एप्लीकेशन डाल रहे थे, अर्जी डाल रहे थे कि बाबा आप बताओ और उनको भेजो. బాబా అప్లికేషన్ పెట్టాను, నువ్వే చెప్పు బాబా ఆయనకి, నువ్వే పంపించు అని. అయితే ఒకరోజు అమృత్ వేళ బాబా టచింగ్ ఇచ్చారంట. నేను ఎవరికి మెసేజ్ ఇవ్వను, కానీ నేను వస్తున్నా అని మెసేజ్ నేను ఇచ్చాను ఇప్పుడు అంటున్నాను. एक दिन कुटिया में जब बैठे थे तो अचानक ही कोई विचार नहीं था, पर जैसे कोई एक टचिंग हुई कि यहाँ जाओ. और फिर हमने आके 6 बजे सुबह दीदी को मेल किया कि हम आएंगे. వేరే ఏం ఆలోచన లేదు. బాబా కుటీరంలో కూర్చున్నాను. అప్పుడు అనుకోకుండా నాకు సంకల్పం వచ్చింది ఫలానా చోటికి వెళ్ళు అని. అప్పుడు నేను మెయిల్ చేశాను అని. మేము కూడా బాబాకి हम भी बाबा को ही बता रहे थे. और साथ में सुखदेव भाई भी आने के लिए तैयार हो गए. और सुखदेव भाई जी के भी बहुत बहुत अच्छे अनुभव है. तो जब भी बीच में टाइम होगा तो सुखदेव भाई का भी अनुभव आप ज़रूर सुनना. वो भी बहुत बहुत डीप अनुभव है. उन्होंने भी बहुत अपने जीवन में एक्सपेरिमेंट, खोज और सब कुछ करते 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 आखिरकार ग्लोबल हॉस्पिटल, पहले मधुबन में थे, अभी हॉस्पिटल में है. और उनकी बहुत सारी ऑलराउंड सेवाएं हैं.
అన్నయ్యతో పాటు సుఖదేవ్ భాయ్ కూడా వచ్చారు. ఆయన అనుభవాలు కూడా నాలాగే చాలా మంచి అనుభవాలు. అయ్యే సుఖదేవ్ భాయ్ ఎక్బర్ దర్శన్ దేవ్. అయితే ఆ అన్నయ్య అనుభవాలు కూడా మధ్యలో ఎప్పుడైనా శాస్త్రం కానీ శాస్త్రాల్లో కూడా సుఖదేవుడు అని పేరు ఉంది కదా, ఈయన కూడా అలాంటి ఆయనే అంట. హాస్పిటల్లో చూస్తున్నారు. तो इनका भी आप अनुभव बाद में सुनेंगे. ఈ అన్నయ్య అనుభవం కూడా మీరు తర్వాత విందురు కానీ బాబాకి అంత మంచి రత్నాలు దొరికారు. तो पार्ट 1 यहीं पूरा हुआ. पार्ट 2 बाबा मिलने के बाद का जो अनुभव है 2003 के बाद का, वो कभी फिर बाद में. 2003 తర్వాత బాబా దొరికిన తర్వాత అనుభవం ఇంకోసారి ఎప్పుడైనా చెప్తాను. పార్ట్ 2 అది అంటున్నారు. अभी भोग लगाएंगे.